పత్రి గారు ఎప్పుడు కలిసినా కూడా నా చేత ఈ పాట పాడించుకునేవారు. ప్రమీల రాణి గారు ఒక ఆవిడకున్న ఈ పిరమిడ్తో ఉన్న ఆవిడకున్న అనుబంధాన్ని అనుభవాలను పంచుకుంటారు. ముందుగా మన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొట్టమొదట మేము ఈ వేలేరు గ్రామానికి ప్రసన్న మేడం నేను కలిసి వచ్చి సాయిబాబా గుడిలో క్లాస్ చెప్పడం జరిగింది. మరి ఈ గ్రామాన్ని ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణం ప్రసన్న మేడం, కృష్ణారావు సార్ గారు. మరి ఇంకొకసారి వచ్చి మేము ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి పత్రాలు పంచిపెట్టి మీరు ధ్యానం చేస్తే జీవితం బాగుంటుందమ్మా, మేము అలానే చేసాం, మీరు కూడా మా మార్గంలోకి రావాలి, ధ్యానం చేస్తే ఎంత ఆనందమయ జీవితాన్ని పొందగలం మాస్టర్స్, అసలు అది అనుభవించి తెలుస్తుంది. మరి ఇక్కడికి రాగానే మేడం హిమబిందు మేడం అపరగంధర్వులు వీళ్ళిద్దరం వీళ్ళు పాట పాడుతూ ఉండగా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ పిరమిడ్ ఇక్కడ రావడానికి గల కారణం మానవ జన్మలో ఉన్న మనం ఒక ఆలోచన తీసుకుంటాం, కానీ దానికన్నా ముందే మహర్షులు, ఋషులు, దేవీ దేవతలు ఇక్కడ ప్రత్యక్షమవుతారు. అలానే ధ్యానంలో ఏం కనిపించిందంటే, నాగలోకం నుంచి బంగారు నాగదేవత, ఆమె మామూలప్పుడు బయటికి రారు ఆవిడ అసలు, కానీ ఈ పిరమిడ్ ఇక్కడ రావడం కోసం ఆవిడ నాగలోకం నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ తరువాత మళ్ళీ ఒక గజరాజు, మళ్ళీ ఆ తరువాత దశావతారాలలో ఒక అవతారం మత్స్యావతారం. ఆ మత్స్యావతారంలో మరి ఆయన మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ఇక్కడ. వీరందరూ ధ్యానం చేసిన తర్వాతే కృష్ణారావు గారికి ఆ ఆలోచన వచ్చింది. మరి మా గుడివాడ రమణ మహర్షి క్షేత్రం కూడా అంతే, ఎంతోమంది మహానుభావులు అక్కడ ధ్యానం చేసిన తర్వాత మరి ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఆమె పేరు కూడా నాకు తెలిసిపోయింది. ఆవిడ పొలాలకు వచ్చి ఆ పిరమిడ్ రావడానికి నటాషా అనే పేరు ఆవిడది. అక్కడ ధ్యానం చేసేవారు. మరి అక్కడ ఏదైనా సరే ఒక గుడి రానివ్వండి, ఒక పిరమిడ్ రానివ్వండి, ముందు శుద్ధి రావాలి అక్కడ. అంటే మనకన్నా ముందు దేవీ దేవతలు అక్కడ ధ్యానం చేస్తేనే ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి మై డియర్ మాస్టర్స్. అంత అద్భుతం ఎలా ఉన్నారంటే అసలు ఆ నాగదేవత బంగారుమయం అనమాట. ఈ పిరమిడ్ కూడా మహా బంగారుమయం. మరి ఇందులో ఎవరు ధ్యానం చేసినా, మరి సార్ ఇందాక చెప్పారు జక్క రాఘవరావు గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ధ్యానం చేసి అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకోండి అని. నిజంగా పతంజలి మహర్షి మనకి ఆరోగ్యాన్ని అందించింది. అలాగే మరి ఈ మహర్షుల వారు ఇక్కడ స్థాపించబడినటువంటిది పతంజలి మహర్షుల వారిది. ఇందులో ధ్యానం చేసి అందరం కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకుందాం. మరి నేను ఈ 41 రోజుల్లో ఒక క్లాస్ నేను తీసుకుంటాను ఇక్కడ. అలా సాయిబాబా గుడిలో మొట్టమొదట ఈ ఊర్లో క్లాస్ చెప్పడం జరిగిందండి. అలాగే ఊరికే రారు మహానుభావులు, దైవం మానుష రూపేణ. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు మనం ఊహా చిత్రాలన్నీ కూడా, ఒక ఫోటోకి పూజ చేస్తున్నామంటే ఊహా చిత్రం, మనం చూసామండి, నిజంగా దేవుణ్ణి చూడలేదు కదా. కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో తప్పకుండా మనలో ఉన్న భగవంతుడు, ఇప్పుడు చూసారా నేను 3 4 చూడగలిగాను. ఎలా సాధ్యం? అది ధ్యానం చేస్తేనే. మనల్ని చేసిన భగవంతుడిని కాకుండా మనం చేసినటువంటి భగవంతుడిని కాకుండా మనల్ని చేసిన భగవంతుడిని మనం దర్శించుకుందాం మై డియర్ మాస్టర్స్. అది ధ్యానం ద్వారానే సాధ్యం. ఓకే, నాకు ఈ అద్భుత అవకాశం ఇచ్చినటువంటి మరి మాస్టర్స్ అందరికీ నా వినయపూర్వక ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు రాధికా మేడం గారు మాట్లాడాలి. మరి హనుమాన్ జంక్షన్ మాస్టర్ రండి మేడం. అది మీ చేతుల్లో ఉండదు, మా చేతుల్లో ఉంటుంది. ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. ఈ పిరమిడ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అతిథులందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము అంకుల్ గారు ఎంతో శ్రమపడి, ఎంతో అండి, మామూలుగా కాదండి, ఆయనకి ఎన్ని కష్టాలు, ఎన్ని దాన్ని ఏమంటారంటే ఎన్ని పరీక్షలు ఆయనకి ఎదురైనా కూడా నిలబడి పట్టుదలతో, పొద్దున రాజకుమారి మేడం గారు అన్నారు, బట్టి విక్రమార్కుల్లాగా పట్టుబట్టి కట్టారు ఈ పిరమిడ్ ఆయనకి అని. ఒక గుడి కడితేనో, ఒక ఇల్లు కడితేనో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎంతో సహకరిస్తారండి. కానీ పిరమిడ్ అంటే అందరికీ తెలియదు, ఎక్కడి నుంచి సహకారం ఉండదు. అది ఆ ఒక్కళ్ళు, ఆ ఇద్దరు, కొంతమంది మాత్రమే సహకారం ఉంటుంది. దానికి ఆయన ఎంతో పట్టుదలతో
ఈ పిరమిడ్ కట్టారండి. దానికి మా వంతు ఉడతా సాయం మేము చేసామండి, అంతే. అదే మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి పత్రి సార్ కృష్ణా జిల్లాకి వచ్చినప్పటి నుండి ఆయన అనుసరిస్తూ ఆ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ మాస్టర్ అంటే ఎలా ఉండాలి, ఆ క్వాలిటీ అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి అనుసరిని తెలుస్తుంది. మరి పద్మపత్రం ఇవాం బస అనే పుస్తకం రాసి, ఒక పద్మపత్రం తామరాకు ఎలా ఉంటుందో అలా ఉంటూ నువ్వు ఉంటే నీ దగ్గరకు వచ్చిన ప్రతి అనుభవము ఒక ఆనిముచ్చేలా తయారైపోతుంది. దానిపైన ఉన్న నీటి బిందు ఎలా ఉంటుంది, మెరిసిపోతుందా లేదా? కాబట్టి ఎప్పుడైతే తామరాకుల లాగా ఉంటావో నువ్వు అనుభవించే ప్రతి అనుభవాన్ని ఆనుముత్యంలాగా మలుచుకోవచ్చు అని అందరికీ స్ఫూర్తినిస్తూ ఆవిడ అనుసరిస్తూ అందరిని అనుసరింపజేస్తున్న శ్రీమూర్తి. ఆవిడకోసారి గట్టి క్లాప్స్ కొడదాం. బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ గారు, అలాగే పతంజలి యోగ సూత్రాలు ఎంతలా ఉంది బాబోయ్, ఇదేదో భగవద్గీత పుస్తకంలా ఉంది. ఇంతలా పుస్తకం రాసేసారంటే ఆ ఎంత జ్ఞాన భాండాగారం ఏమంటారు వాళ్ళు. మేడం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆవిడ యొక్క అమూల్యమైన సందేశాన్ని విందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా గురువార్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, అలాగే స్వర్ణమాల అమ్మకు నమస్కారములు. సో ఈరోజు ఒక అద్భుతమైన ఒక ఆశ్రమ వాటికను స్థాపించుకున్నాం. ఈ ఆశ్రమ వాటిక సృష్టికర్తలు కృష్ణారావు గారు, లక్ష్మీ రంగరాణి గారు. వారిద్దరూ ఈ యొక్క స్థాపకులు అన్నమాట. ఈ పిరమిడ్ కట్టడానికి ఆయన యొక్క సంకల్పం ఎంత గట్టిదంటే, హృదయంలో అంటే ప్రతి పని చేయడానికి ఒక చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి, ఆయన కల్మషం లేని మనిషి. ఆయన కృష్ణారావు గారు ఒక కల్మషం లేని మనిషి, ఒక నిజంగా చెప్పాలంటే కర్మయోగి. ఆయన ఎప్పుడూ ఒక్క క్షణం కూడా విశ్రాంతిగా ఉండరు. విశ్రాంతిగా ఉండే పనే లేదు. ఎంతసేపు పని చేసుకుంటూనే ఉంటారు, లేదంటే ధ్యానం చేస్తారు, లేదంటే ఆయన పేరుకు తగ్గట్టు భగవద్గీత ఇష్టం అని చెప్పారు కదా ఇందాక. ఆయన భగవద్గీతలో ప్రతిరోజు ఒక శ్లోకాన్ని అందిస్తూ ఉంటారండి మన వాట్సాప్ మెసేజ్ ద్వారా. ఆయన రైటింగ్ ఎంత బాగుంటుందో తెలుసా అండి, ముత్యాల్లా ఉంటాయి. ఆయన చేతులు ఎలా వణుకుతాయో తెలుసా అండి, ఇలా వణికిపోతూ ఉంటాయి. కానీ ఆ వణుకుతున్న చేతులతో ముత్యాల్లా ఆ కృష్ణ భగవద్గీత ఒక్కొక్క శ్లోకాన్ని అందిస్తూ ఉంటారు. అది ఆయన గ్రేట్నెస్. సో మరి ఇంతటి చక్కటి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు వాళ్ళు. మనం కూడా అలా ఆశ్రమవాసులు ఎప్పుడు అవుదామండి. మనదంతా కాంక్రీట్ జంగిల్ కదా మన జీవితాలన్నీ కదా. ఇప్పుడు రమాదేవి ఎంతో తన వేదన వెళగెక్కింది. ఇప్పుడు పాపం గ్రామాల్లోకి వెళ్ళి తను పొందే అనుభవాలేంటో కళ్ళారా చూసి రమాదేవి చెప్పింది కదా, మాట్లాడారు కదా. మరి నిజంగానే వాస్తవంగా అది చాలా సత్యము. కానీ అంత మనం బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఇక రాబోయే కాలం అంతా కూడా అలాంటి వాళ్ళే వస్తారు. అలాగే చక్కగా వ్యవసాయం చేసే పిల్లలే వస్తారు ఇక నుంచి. ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ వ్యవసాయం చేస్తూ భారతదేశానికి గౌరవాన్ని, ఆర్థిక స్తోమతని ఒక దిక్సూచిగా అవుతారు రాబోయే యువతరం అంతా కూడా. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వస్తారు. ఎందుకంటే మన సంకల్పాలు ఇవన్నీ, మనం వేసే బాటలు ఇవన్నీ, మనం వేసే పునాదులు ఇవన్నీ. ఈ పునాదుల మీద వచ్చే యువతరం ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆశిద్దాం. రమాదేవి ఏం కంగారు పడవసరం లేదు. వెళ్ళేవాళ్ళు వెళ్ళారు, వచ్చేవాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఇక నుంచి ఉంటారు. అది మనకి కావాల్సింది. సో మరి నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వచ్చింది ఉందామా అనిపిస్తుంది ఇక్కడికి నాకైతే. ఇంతటి అద్భుతమైన ప్రకృతిలో మా రాఘరావు గారికి ఎప్పుడు ఉంది. అక్కడ విజయవాడ ఇల్లు అంటే తెలుసు కదా అందరికీ, ఎలా ఉంటుందో. అబ్బా ఎప్పుడు వెళ్ళిపోదాం ఇలాంటి ప్రకృతికి అనుకుంటారు. కాపం మాకు అలాంటివి ఏమి లేవు. మాకు ఇలాంటి పొలాలు కానీ అలాంటివి ఏమి లేవు. కానీ అప్పుడప్పుడు రావడానికి ఇలాంటి ఆత్మబంధువులు ఉన్నారు కాబట్టి ఈ ఆత్మబంధువులు ఇళ్ళే మన ఇల్లు. పత్రికారికి అందరి ఇళ్ళు అవ్వలేదా, అలాగే మాకు అంతే, ఎక్కడున్నా ఇదే. సో అంతటి అద్భుతమైన ఈ ఆశ్రమాల్లో వచ్చి మేము కూడా అప్పుడప్పుడు ఉండటానికి అవకాశాన్ని కల్పించారు. ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇదిగో గుడివాడ రాజకుమారి గారు మేడం, అక్కడ కూడా అంతే చాలా హాయిగా ఉంటుంది పొలాల మధ్యలో. ఇలాంటి ఆశ్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే తపస్థలి మన విజయవాడకి దగ్గరలోనే కదా, మన చుట్టూనే కదా ఉన్నాయి అన్నీ. సో ఆయన యొక్క కృష్ణారావు గారి గురించి ఒక మాట చెప్పాలంటే, పత్రిగారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో పిరమిడ్ జగత్, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు,
ఆయన అంటారు ఆ రెండు అయిపోయింది, ధ్యాన జగత్ అంటే నేను చేస్తున్నానండి. అలాగే శాకాహార జగత్తు కూడా ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళ అనుంగ శిష్యులతో అనుంగ స్నేహితులతో చాలా చక్కగా శాకాహార ర్యాలీలు కూడా చేశారు. ఇక మిగిలిందల్లా పిరమిడ్ చేయటం. ఈ పిరమిడ్ కూడా పాపం చాలా ఇంచుమించు 2-3 సంవత్సరాల నుంచి ఆయన వేదన చెందారు. మొత్తానికి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో అది సృష్టిలో జరగబడే ఉంటుంది. ఆ జరగబడేది ఏంటంటే మన ఆ తాపత్రయాలు మన మనసు పెడతాం కాబట్టి, మనం అనుకున్నది ఇలా చేయాలనుకుంటున్నాం కాబట్టి అది దాన్ని చేయలేం. కానీ సృష్టిలో అంత నిర్ణయం జరిగి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే తన స్థలంలోనే తన పొలంలోనే తన యొక్క చేతులతో ఎంతో అద్భుతంగా కట్టారు. ఇది మరి ఆ ఆశయ సాధన అంటే పత్రికారి యొక్క ఆశయ సాధన అంటే ఎలా ఉందంటే ఆయన అంటూ ఉంటారు ఇప్పుడు కూడా, ఇలా చెయ్యాలి ఉందండి. ఎంతో తపన పడేవారు ఈ పిరమిడ్ రావడానికి. నిజంగానే ఇందాక రాధిక చెప్పినట్టు చాలా అడ్డంకులు కూడా ఫేస్ చేశారు. ఆయన ఫేస్ చేస్తూనే ఎక్కడ ఆధారపడకుండా నిలబడి చక్కగా సంపూర్ణంగా పూర్తి చేశారు. మరి ఇంతటి అద్భుతమైన ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? మన గురువర్యుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్కరిలో చైతన్య స్వరూపుడై అందరితో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఒకసారి బుద్ధుడు చెప్తాడు, బుద్ధుడు ఆయన నిర్యాణ సమయంలో అంటారనమాట. ఆయన నిర్యాణ సమయంలో ఆనందుడు అడుగుతాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, మిగతా వాళ్ళకి ఎట్లా దిక్సూచి అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఒక్క నిమిషం చూడండి, 10,000 మందిలో నేనే ఉంటానని చెప్తాడనమాట నిర్యాణ సమయంలో. ఎవరండి? బుద్ధుడు. అవునా, 10,000 మందిలో ఎలా ఉంటాను అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరండి? ఆనందుడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఆ తర్వాత ఆయన చూశారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధుళ్ళే అయ్యారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధుళ్ళే. అది ఆ నిర్యాణ సమయంలో ఆనందుడికి చూపించాడు. మనకు ఉదాహరణగా కావాలంటే భగవద్గీతలో యుద్ధం జరిగేటప్పుడు భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు కదా. ఆ సమయంలో ఏమవుతుంది? అటువాళ్ళు ఇటువాళ్ళు ఎలా స్తంభించిపోయి ఉంటారు. ఆ విధంగా ఆ చైతన్యాన్ని అందరిలో చూపించగలిగేవాడు బుద్ధుడు. అదే విధంగా వాళ్ళని ఏమంటారు తెలుసండి? అవలోకిత ఈశ్వరుడు అంటే ఆయన లోపల ప్రవేశించి ఆ ఈశ్వర తత్వం ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేస్తుంది. అదే విధంగా బుద్ధుడు ఎలా చేశాడో ఈ రోజున మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన అందరిలో చైతన్య స్వరూపుడై ఆ అవలోకితేశ్వరుడుగా చక్కగా మనందరి చేత పనిచేయించుకుంటాడు. లేడు అనే సమస్య లేదు. ప్రతి ఒక్కరిలో ఆయనలో అందరిలోనూ ఉన్నారు. అందరిలో విస్తృతంగా పనిచేస్తున్నారు. 1-2 అండి, ఎన్ని శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్ని అద్భుతమైన పిరమిడ్లు కట్టిస్తున్నారు, ఎంత అద్భుతంగా పిఎంసి ఛానల్ నడుస్తుంది. పత్రిగారి యొక్క కళ 3 కళలు ఉన్నాయి, ధ్యాన జగత్తు, పిఎంసి, తర్వాత పిఎస్ఎస్ మూమెంట్, శాకాహార జగత్ అని చెప్పారు. సో ఈ 3 ఆయన కళ్ళు అనమాట, త్రినేత్రాలు. మరి వీటన్నిటికీ మూలం పిఎస్ఎస్ మూలమైతే అదొక మాను. ఆ మాను నుంచి ఇలాంటి అన్ని శాఖలన్నీ వచ్చి ఆ శాఖలు అత్యంత అద్భుతమైనది పిఎంసి. మరి ఈ రోజున ఆ పిఎంసి లేకపోతే మనం ఉన్నామండి. పిఎంసి ద్వారా ఊరు మూల ఇందాక తెలియలేదంటుంది రమాదేవి గారు, వస్తాయి అన్ని చోట్ల. కేబుల్ ఎక్కడుందో అక్కడికి మనం తెలియచేయడమే మన పని. ఇప్పుడు ఎవరికి ధ్యానం చెప్పాల్సిన అవసరం లేదు. పిఎంసి ఛానల్ చూడండి అంటే చాలు, చక్కగా పిఎంసి ఛానల్ చూస్తున్నారు. మనం నోటుతో చెప్పకుండానే ఛానల్ ద్వారా అనేకమైన అద్భుతమైన విషయాలు చక్కగా తెలుసుకుంటున్నారు. మూల గ్రామాల్లో, మూల ఉన్న గ్రామాల్లో. మరి ఇది ధ్యాన గ్రామీణం. పత్రికారు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడు చేస్తామంటే చూడండి, పిఎంసి ఛానల్ ద్వారా ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని, ధ్యాన ప్రపంచాన్ని అందిస్తున్నారు. ఆయన లేకుండానే శరీరం లేదన్న సమస్య లేదు. ప్రతి ఒక్కరిలో చైతన్య స్వరూపుడే అందరిలో ఉండి ఆ పని విస్తృతంగా చేయిస్తూనే ఉన్నారు. ఎవరికైనా ఫీలింగ్ ఉందండి సార్ లేరని? అస్సలు ఎవరికి ఏ మొహం ఎక్కడ ఎవరికి లేదు. అంతటి అద్భుతమైన చైతన్యం మనలోనే ఉంది. ఆ రోజున బుద్ధుడు ఆనందుడికి ఎలా ఇచ్చాడో ఈ రోజున పత్రి మహారాజ్ మనందరిలో చైతన్య స్వరూపుడై ఉండి మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమాలను ఇలా చేస్తూ, మరి కృష్ణారావు గారు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందండి. నేను ఒక 20 నెల రోజుల క్రితం వచ్చాను ఒకసారి ఇక్కడికి. అక్కడి నుంచి చూస్తూ ఉంటేనే ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక ఆశ్రమము, ఒక కళ్యాణకరం అంటే చూస్తూ ఉంటేనే ఒక కళకళలాడిపోతుంది. ఇది అవునా కాదా? ఎంత కళకళలాడుతుందో ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో, ఇంతటి చక్కటి పొలాల మధ్య, ఎలాంటి పొల్యూషన్ లేని అద్భుతమైన ఈ ప్రదేశంలో ఇలా కట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. మరి మరొకసారి వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మనందరం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వచ్చి ప్రతి పౌర్ణానికి రండి, ప్రతి అమావాస్యకి రండి, చక్కగా ఉపయోగించుకుని మనం కూడా ఈ యొక్క పిరమిడ్ పతంజలి
శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రం నేను చెప్పానంటున్నాను, నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఆయన ఎప్పుడు చెప్పాడో ఎప్పుడు ఏం చెప్పానో కూడా నాకైతే తెలియదు. కానీ నిజంగానే యోగానికి పితామహుడు పతంజలి మహర్షి, యోగం అంటేనే పతంజలి. మరి అలాంటి పతంజలి మహర్షి ధ్యాన శక్తి క్షేత్రంలో మన సాధన చేస్తుంటే ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క చైతన్యాన్ని విస్తరించుకుని దివ్యజ్ఞాన స్వరూపులుగా విరాజిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చెప్పారు కదా, ఇంకా నేను చెప్పాను. సో పతంజలి యోగ సూత్రాలు ఇందాక శివ చెప్పారు కదండి, పతంజలి యోగ సూత్రాలు మరి ఇది పత్రిగారి యొక్క ఆజ్ఞ మేరకు రాయబడింది. 2021లో పత్రిగారు పేరవరం వెళ్ళినప్పుడు ఈ పుస్తకం మీరు రీసెర్చ్ చేసి రాయాలన్నారు. రీసెర్చ్ చేసి, మామూలుగా కాదు. నేను చెయ్యాలనుకున్నాను, ఆ పని నేను చేయలేకపోయాను, మీ ద్వారా రావాలి మేడం అన్నారు. సో ఆ విధంగా ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఆ పుస్తకాన్ని ఇంచుమించు ఒక 4 సంవత్సరాలు నేను చదువుతూ, ఇదొక్కటే కాదు ఇంకా అనేక గ్రంథాలు చదువుతూ, అలాగే జూమ్ క్లాసుల్లో ఇది చెప్తూ, జూమ్ క్లాసుల్లో ఇంచుమించు 150 ఎపిసోడ్లు ఉంది. ఆ 150 ఎపిసోడ్ల ద్వారా జూమ్ క్లాసుల్లో చెబుతూ, ఇది అన్వేషణ చేస్తూ, దీన్ని మళ్ళా నేను రీరైట్ చేసుకుని పుస్తకంలాగా తీసుకొచ్చి తర్వాత పిఎంసి ఛానల్లో ప్రతిరోజు ఇప్పుడు 7:30 నుంచి 8 వరకు వస్తుంది. పిఎంసి ఛానల్లో చాలామంది, ఎంతమంది చూస్తున్నారండి? ఓకే. సో అట్లా పిఎంసి ఛానల్లో ఇది వస్తుంది. అంతకుముందు లలిత ఏంటమ్మా చెప్తారు మాట్లాడు. సో అదేవిధంగా పద్మపత్రం ఇవాంబస అని, అది మరి నా యొక్క పత్రిసారితో పరిచయం అయిన దగ్గర నుంచి పూర్వం నా జీవితం ఎలా ఉండేది, ఆ పరిచయం అయిన తర్వాత నా జీవితం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది, నేను పొందిన జ్ఞానం ఏంటి అన్నది 2013లో పత్రిగారి ఆజ్ఞ మేరకు అది కూడా రాయటం జరిగింది. పద్మపత్రం ఇవాంబస చెప్పాడు కదా ఇందాక, తామరాకు మీద నీటి బొట్టు. నిజంగానే ఆ వ్యక్తిత్వాన్ని తగ్గట్టే పత్రిగారు అలాంటి పేరే పెట్టారు. మరి ఆ పుస్తకం ఫస్ట్ ఎడిషన్ అయిపోయింది, సెకండ్ ఎడిషన్ మొన్న నేను రిలీజ్ చేశాను, మన పత్రిగారి బర్త్డే రోజున. ఇది సెకండ్ ఎడిషన్. అదేవిధంగా లలితా రహస్య సహస్ర అద్వైతామృతం, లలితా సహస్రనామం ఉంటుంది కదా, 1000 నామాలు. ఆ 1000 నామాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్వైతామృతం. అద్వైతామృతం అంటే మనం ఎప్పుడు దేవతను ఎక్కడ చూస్తాం, దేవత వేరు మనం వేరుగా చూస్తాం కదా. ఎప్పుడు మనం అందరం అంతే కదా, పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, దేవత వేరని చెప్పి దేవతను ఎదురుగుండా పెట్టుకుని ఆవిడని పూజించడం, ఆవిడ యొక్క స్తుతి చేయటం, స్తోత్రం చేయటం చేస్తాం. కానీ ఆ యొక్క 1000 నామాల్లో ఒక్కొక్క నామములో అద్వైతామృతం అంటే నీ లోపలే ఉంది ఆ శక్తి. ప్రతి ఒక్క నామానికి మన లోపలే ఏ శక్తి ఉందో అంత అత్యంత అద్భుతంగా చెప్పబడింది. అది కూడా 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాన్ని కూడా శోధన చేసి పత్రిగారి చేతుల మీద కూడా రిలీజ్ చేస్తాం అది కూడా. సో ఈ విధంగా మరి ఆ పుణ్యాత్ముడు, ఆ మహానుభావుడు, ఆ జ్ఞాన భాండాగారి, ఆయన ఒక నడిచే జ్ఞాన దేవుడు ఆయన. అలాంటి వారు మన జీవితంలో ప్రవేశించటం, అసలు ఒక సాధారణ గృహిణం, ఏమీ తెలియని, ఒక పెద్ద చదువుకోను లేదు కూడా, మేమేమి పెద్ద చదువుకోను కూడా లేదు, ఏమీ చదువు రాదు, సంస్కృతం తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఇలా ఎందుకు రాయించారంటే అది పూర్వజన్మ సంస్కారము, గురువు తట్టి మనలో ఉన్న సంస్కారాన్ని తట్టి లేపి ఇచ్చిన బహుమానం, ఆనందం. ఇది ఇంతటి అద్భుతమైన గురువును ఈ జన్మలో పొంది మన జన్మని సార్థకత చేసుకున్నందుకు మరొకసారి పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కృష్ణారావు గారు కూడా, వారి దంపతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్స్ కావాలంటే బయట ఉన్నాయి తీసుకోండి. మేడం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పత్రి సార్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో కొందరిని బ్రహ్మ విద్వరిష్ఠులుగా, బ్రహ్మర్షులుగా, బ్రహ్మ విద్వాన్మనులుగా ఎందుకు ఆ బిరుదులు ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఫస్ట్. కానీ వాళ్ళతో మెలిగితే వాళ్ళ క్వాలిటీస్ని చూస్తే అర్థమవుతుంది. మరి మేడం రాసిన బుక్ పద్మపత్రం ఇవాంబస, ఆ టైటిల్ తగ్గట్టే ఆవిడ క్వాలిటీస్ ఉంటాయి. ఆవిడతో ఉంటే అర్థమవుతుంది, ఎస్ దిస్ ఈజ్ ఇట్, అది ఇదే అనేది అర్థమవుతుంది. కాబట్టి అంత అద్భుతంగా తీర్చిదిద్దారు మన మాస్టర్స్ని. మేడం అన్నారు ఇందాకే, సాధారణ గృహిణి నేనని. ఎటువంటి వారిని అయినా కానీ ఆనిముత్యాల్లాగా, కోహినూరు వజ్రాల్లాగా తీర్చిదిద్దిన ఆ మాస్టర్ పత్రి సార్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన వస్తే రెడీగా ఉంటూ తీర్చిదిద్దండి అని రెడీగా ఉన్నందుకు ఈ మాస్టర్స్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఎన్నో వేల మందికి స్ఫూర్తికి నిలబడ్డాం. ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ అదే స్థితప్రజ్ఞతతో ఉండడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఆ దంపతులు ఇద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆధ్యాత్మికత అంటే సన్యాసం కాదు, వైరాగ్యం కాదు, యోగం, వైభోగం. స్థితప్రజ్ఞతతో ఉంటే ప్రతీది ఆస్వాదిస్తూ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు, ఎంతమందికి స్ఫూర్తిగా నిలవచ్చు అనడానికి మనకు నిదర్శనం మన జక్కా రాఘవరావు గారు.
బ్రహ్మర్షి అనే మాటకి నిలువెత్తు నిదర్శనం మన జక్క రాఘవరావు గారు. ఆయన ఏది మాట్లాడినా కానీ అనుసరించాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాటించి ఏ మాట అయితే పాటించి చెప్తామో ఆ వాక్కుకు శక్తి పెరుగుతుందంట. ఆయన చేసేదే చెప్తుంటారు, ఆయన చెప్పేదే చేస్తుంటారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆ మహానుభావుడి యొక్క మాటలను విందాం, ఆ జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఈయన పేరేంటి? రాఘవరావు. రాఘవరావు పేరు సార్థకం చేసుకున్నాడా శివ గారు చెప్పినట్టు? అడితే గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు సార్థకం చేసుకుందా? పద్మపత్ర వివాంబశ బ్రహ్మణ్యోదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్పితన సపాపేన పద్మపత్ర వివాంబశ. సో మన పేర్లు మనం సార్థకం చేసుకుందామా? మన పేర్లు మనం సార్థకం చేసుకోవాలంటే ఇటువంటి పిరమిడ్లో ధ్యానం చేయాలి. నమస్కారం. ఇప్పటి వరకు మాస్టర్స్ చెప్పినటువంటి వాళ్ళ జీవిత అనుభవాలు, వాటి యొక్క సారాంశం ఏంటనేది మనం గ్రహించుకొచ్చాం. మనం వాస్తవంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వెనక్కి తిరిగి కొన్ని వేల సంవత్సరాలకు వెళ్ళినట్లయితే, యుగాల లెక్కలు లెక్కేసుకున్నట్లయితే అది కృతయుగం అవుతుంది, త్రేతాయుగం అవుతుంది, ద్వాపరయుగం అవుతుంది, కలియుగం అవుతుంది. అంటే యుగాన్ని బట్టి ధర్మం ఏ విధంగా నడుస్తుంది అనేటటువంటిది ఒక పార్ట్ అయితే, పత్రిజీ సరిచేసినటువంటి సవరణలు ఎలా ఉంటాయంటే, మానవుడి యొక్క దిగజారిపోయినటువంటి ఆలోచన విధానాలను బట్టి కాలంలో మార్పు వస్తుంది తప్ప కాలాన్ని బట్టి మానవులు కాదని చెప్పని పత్రిజీ సరిచేశారు. ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే సత్యయుగం అని చెప్పి అనుకున్నప్పుడు, కృతయుగం అనుకున్నప్పుడు ధర్మం 4 పాదాలు నడిచింది. ఎక్కడ అన్యాయాలు అక్రమాలు అనేది లేవు, ఎటువంటి హింసా ప్రవృత్తులు లేవు. అంత అహింసాయుతంగా, అంత జ్ఞానవంతంగా జీవించేటటువంటి కాలం అది. అందువలన మానవుడి ఆలోచన విధానం అంతా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు దానికి సత్యయుగం అని, కృతయుగం అని పేరు పెట్టారు. తర్వాత కాలక్రమంలో వేల సంవత్సరాలు నడుస్తున్న కొద్దీ మానవుడి యొక్క స్వలాభ స్వార్థ చింతనతో వాడి ఆలోచన విధానంలో ధర్మం ఎప్పుడైతే తగ్గుతూ అధర్మం పాడు పెరుగుతూ వస్తుందో, ఉన్న 4 పాదాల్లో ఒక పాదం పడిపోయింది. దాన్ని త్రేతాయుగం అని చెప్పి పేరు పెట్టారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి 2వ పాదం పడిపోయింది. దాన్ని ద్వాపరయుగం అని పేరు పెట్టారు. తర్వాత వచ్చేసరికి కాలగమనంలో మానవుడి యొక్క ఆలోచనలు మరీ దిగదారిపోయేసరికి 3వ పాదం కూడా పడిపోయింది. అంటే ఒంటి పాదం మీద నిలబడేటటువంటి పరిస్థితి. దీన్ని ఏమన్నామంటే కలియుగం అని చెప్పి చెప్పబడింది. అయితే దేశకాలమాన పరిస్థితుల్లో మహానుభావులు భూప్రపంచం మీద దేనికోసం జన్మ తీసుకుంటారు అనుకున్నప్పుడు భగవద్గీతలో అద్భుతంగా చెప్పబడింది, ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం అనేది క్షీణించిపోతూ ఉంటుందో మహానుభావులు భూమి మీద అద్భుతంగా జన్మ తీసుకుని సరికాని ఆలోచన విధానాలతో కొట్టుకుపోతున్నటువంటి మానవాళిని తిరిగి సక్రమమైనటువంటి లైన్లో పెట్టడం కోసమే కారణ జన్ములుగా వస్తారు భూమి మీదకి మహానుభావులు. అలా వచ్చినటువంటి మహానుభావుల్లో ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళిని కుల మతాలకి అతీతంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని సక్రమంగా పెట్టి రాబోయేటటువంటి కాలంలో మళ్ళీ సత్యయుగానికి ఏ విధంగా ధర్మాన్ని నిర్వర్తించుకోవటం కోసం వాళ్ళ ఆలోచన విధానాన్ని సరిచేయాలో అలా సరిచేయడానికి వచ్చినటువంటి మహానుభావుడే ఇప్పుడు వచ్చినటువంటి మరి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారు. ఆయనకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే భూమి అనేటటువంటి ఒక గోళం అయిపోయినప్పుడు ఈ కులాలు మతాలు మనం పెట్టుకునేవే తప్ప సృష్టిలో యాక్చువల్గా అవేమీ లేవు. కానీ మనం పెట్టుకున్నాం. ఎంతగా మనం కుల మతాల్లో ఇరుక్కుపోతే అంత పరిమితాల్లో మనం పడిపోతున్నాం. ఈ పరిమితాలన్నింటినీ చెదరగొట్టాలి అంటే భూమి అనేది ఒక గోళం అయిపోయినప్పుడు గోళంలో ఉన్న జాతి ఏమిటంటే వృక్షజాతి కావచ్చు, తర్వాత జంతు జాతి కావచ్చు, తర్వాత మానవ జాతి కావచ్చు. ఈ మానవ జాతి తరచి రోజు ధ్యానం చేయగలిగితే తనలోకి తాను ప్రయాణం చేస్తున్నప్పుడు తనలో అంతర్గతంగా ఏ శక్తి ఉందంటే ఆ దైవశక్తి తనలో లోపల ఉండి తీరింది. ఎప్పటివరకు పద్మ మేడం చెప్పినటువంటి అద్వైతామృతం అంటే అర్థం ఏంటంటే సృష్టిలో వ్యవహారికంగా ద్వైతం ఉంటుంది, నువ్వు వేరు నేను వేరని. కానీ సాధనలో మన లోపలికి వెళ్తే నీలో ఉన్న నాలో ఉన్న ఒకే చైతన్యం, ఒకే ప్రాణశక్తి, అది మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే అది అర్థమవుతుందో పరిస్థితి, మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేటటువంటి మనకు అర్థమైపోతే ఆ పనులు చేస్తూలో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ ఉండదు పరిస్థితి. కృష్ణారావు గారి పరిస్థితి మొదటి నుంచి వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగినప్పటికీ, ఇదంతా చక్కగానే పొలాల్లో మంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఆ సంస్కార బలం, అనేక జన్మల సంస్కార బలం తట్టి లేపినప్పుడు ఎప్పటివరకు ప్రాపంచికంగా సంసారంలో నిర్వాణం అన్నాం కాబట్టి కుటుంబం కోసం ఎప్పటివరకు నువ్వు చేసావు, ఇంకా చాలు, ఇక నువ్వు సమాజం కోసం నువ్వేం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆయనలో మొలకెత్తిందో వెంటనే నేను కూడా ఒక పిరమిడ్ కట్టాలి,
ఎక్కడ కడితే బాగుంటుంది, ఇంటి మీద కట్టాలా, పొలంలో కట్టాలా, ఎక్కడ కడితే వచ్చే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనేటటువంటి దానిలో తర్జన భర్జన చేసి అందరూ సలహాలు తీసుకుని చక్కగా ఈ విధమైనటువంటి పొలంలో మరి కొన్ని వృక్షాలని తీయటానికి కూడా ఇబ్బంది పడుతూ చేశారు. ఎందుకంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టుని భూమిలోంచి పెకలించాలి అంటే ఎంత బాధ అవుతుందంటే వృక్షజాతికి అది నష్టమే పరిస్థితి. ఇవాళ దేశకాలమైన పరిస్థితుల్లో తోటలు అడవులన్నీ కూడా నిర్మూలించబడి కాంక్రీట్ జంగిల్గా తయారవుతున్నప్పుడు మానవ జాతికి కావాల్సినటువంటి ప్రాణశక్తి ఎట్లా లోపిస్తుంది అనేది అంతా లోతుకెళ్తే మనకు అర్థమవుతుంది. అటువంటప్పుడు ఈ పొలంలో 4 చెట్లు తీయాలన్నా ఈ తీసిన దానికంటే ఎక్కువగా ఫలితం వస్తుంది కాబట్టి ఆ 4-5 చెట్లను ఇక్కడి నుంచి తప్పించి ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేశారంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన ఫుల్ఫిల్ చేసుకుంటారు. అటు ప్రాపంచిక జీవితంలో చక్కని అనుభవాలు ఆయన పొందడం జరిగింది, ఇటు ఆధ్యాత్మిక జీవితంలో పొందినప్పుడు ఇక్కడ కూడా చక్కని అనుభవాలు ఆయన పొందడానికి మరింత పిరమిడ్ నిర్మాణం చేశారంటే తక్కువ విషయం కాదు. అలాగే ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్క వ్యక్తి ఒక ధర్మం కోసమే మనం వస్తున్నాం. ఇప్పుడున్న మరి కాలమాన పరిస్థితుల్లో పత్రిక లాంటి కారణ జన్మలతోటి ఆయన ప్రణాళికతో పాటు మేము కూడా వచ్చి పనిచేస్తామనేటటువంటి ఆ కమిట్మెంట్తో వచ్చినటువంటి వాళ్ళే ఇప్పటివరకు స్టేజ్ మీద మాట్లాడినటువంటి రమ మేడం కానీ, శేషగిరావు గారు కానీ, మరి నేను ప్రసాద్ గారు కానీ, ఇలా భూప్రపంచం మొత్తం మీద లెక్కేస్తే కొన్ని వేల మంది ఉన్నారు ఈరోజు పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కావాలి ఈ మార్పు. ఏదో ఒక ఊరిలోనో, ఒక రాష్ట్రంలోనో, ఒక జిల్లాలోనో జరిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా రావాల్సినటువంటి మార్పు. ఏం కావాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి ఎప్పుడేనంటే ప్రతి వ్యక్తి రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా తనలో అంతర్గతంగా ఉన్న శక్తిని తాను బహిర్గతం చేసుకున్నట్లయితే తను ఎంత శక్తివంతుడో తనకు అర్థమవుతాయి. ఇది ఫస్ట్ ప్రథమంగా. ఇక్కడ కులాలు మతాలు అనేటటువంటి ఏవి లేదు. సాధన, మనమంతా మానవులమే. మానవులకి అందరికీ ఉండేది కామన్గా ఉండేది శ్వాస. ఏ శ్వాస అయితే నీకు నాకు అనే తేడా లేకుండా కామన్గా ఉందో ఆ శ్వాస గమనింపు ద్వారా మనలోకి మనం ప్రయాణం చేయగలిగితే మీలో ఉన్న ఏ శక్తో, ఏ ప్రాణం, నాలో ఉన్న అదే శక్తి, అదే ప్రాణం తప్ప మరేమీ కాదు. ఈ విషయం స్పష్టంగా మనకి ఒక ధ్యానం ద్వారా మాత్రమే అనుభవానికి వస్తుంది. అలా అనుభవానికి ఎప్పుడైతే వస్తామో వేదాలన్నీ చెప్పినటువంటి వేద మహావాక్యమైనటువంటి అహం బ్రహ్మస్మి తత్వమసి అనేటటువంటిది మనకి ఆటోమేటిక్గా అనుభూతి చెందడానికి వీలవుతుంది. అలాగే రెండవది ఏమిటంటే పరిణామ క్రమంలో ప్రతి వ్యక్తి పరిణామం చెందుతూనే వస్తాం, ఎదుగుతూనే వస్తాం. అందువలన భూప్రపంచం మొత్తం మీద కూడా ఎన్ని జంతువులు ఈరోజు మానవుడికి ఆహారంగా బలైపోతున్నాయి అంటే కొన్ని కోట్ల మూగజీవాలు బలైపోతున్నాయి. ఒక కత్తి తెచ్చి మెడ మీద పెడితే అది కోడి కావచ్చు, మేక కావచ్చు, అది గిలగిల తండుకుంటున్నప్పుడు ఒక భయం అనేటటువంటి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. బట్ ఆ క్రియేట్ అయ్యేటటువంటి వైబ్రేషనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టబట్టి ఇవాళ మానవ జాతి యావత్తు దేనిలో బతుకుతున్నాం అంటే భయంలో బతుకుతున్నాం. ఒకసారి గుండెల మీద చేసి ఆలోచించుకోండి, భయం లేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్నపిల్లల దగ్గర నుంచి, నడి వయసు దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేను నిర్భయంగా ఉన్నాను, నాకు ఎటువంటి భయం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదువుకునే పిల్లలు చదువు వస్తారో తెలియదు, చదివి పరీక్ష రాస్తే పాస్ అవుతామో తెలియదు, తప్పుతామో తెలియదు, మరి ర్యాంకులకు వెళ్తే ర్యాంకులు వస్తాయో తెలియదు, ర్యాంకులు అయిపోతే ఉద్యోగం వస్తారో తెలియదు. ఇటువంటి భయాలు చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొత్తంలో ఉన్నాయి. ఎందుకు ఇంత భయానికి మనం లోనవుతున్నాం? ప్రకృతి పరంగా చూసుకుంటే ఏ జంతుజాలాల్లో కూడా లేనటువంటి భయం ఒక మానవ జాతిని పట్టి పీడుస్తుందని అంటే ఎంత అజ్ఞానపూరితమైనటువంటి మన ప్రవృత్తులు జీవిస్తున్నాం మనకు అర్థమవుతాయి. అటువంటప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ కలియుగ పరిస్థితుల్లో ధర్మం అన్ని వాదాలు కూడా క్షీణించినప్పుడు తిరిగి మళ్ళీ సత్యయుగ స్థాపన కావాలి అని అంటే భూప్రపంచం మొత్తం మీద కూడా ఇటువంటి పిరమిడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఆ శక్తి ఏమిటంటే భూమాతకు అందించగలిగి ఉండాలి. దానిలో ధ్యానం చేయడం ద్వారా మనం శక్తివంతులుగా మారుతూ మనం నివసించే భూమాతను కూడా శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది. అందువలన మరి ఇటువంటి పిరమిడ్ల నిర్మాణం జరుగుతుందంటే తక్కువైన విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. అయితే కారణ జన్మలుగా మహానుభావులు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఆయన జీసస్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, మనకి బుద్ధ భగవానుడు కావచ్చు, మన కృష్ణుడు కావచ్చు, ఈరోజు పత్రిజీ కావచ్చు, వాళ్ళంతా భూమి మీదకి వచ్చినటువంటి కారణ జన్మలే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పత్రిజీ వచ్చారంటే మాన్యువల్గా గత 40 సంవత్సరాల నుంచి ఆయన కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు. కోరమండల ఫర్టిలైజర్స్లో మంచి ఆఫీసర్ పోస్ట్ ఉంది. ఎన్నో జిల్లాలకు తిరుగుతూ ఒక ఆఫీసర్గా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయిపోయింది, 2 ఆడపిల్లలకి జన్మనివ్వటం జరిగింది. అయినా ఏదో తెలియనటువంటి లోటు ఆయన వెంటాడుతుంది. ఏమిటి నాకు ఈ లోటు అని చెప్పి అనుకున్నప్పుడు ధ్యానం అనేది గుర్తొచ్చింది. అందువల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి కర్నూలు పట్టణంలో బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఈరోజు కొద్ది శక్తిగా ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఆయన మోటివేట్ చేయగలుగుతున్నారని అంటే అది ఆయన కారణ జన్ముడిగా ఎలా వచ్చాడో మనందరికీ అర్థమవుతుంది. అయితే మాన్యువల్గా చేయాల్సినంత వరకు అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా వెళ్ళాలంటే ఇది ప్రపంచవ్యాప్తం కావాలి అని అంటే నువ్వు నేను ప్రపంచం మొత్తం తిరగలేదు.
అందువల్ల ప్రపంచవ్యాప్తం కావడానికి ఉన్నది ఏమిటంటే ఏకైక మార్గం ఛానల్ కావాలి. అందువల్ల ఆయన శరీర విరమణ చేయడానికి ఒక 5-6 సంవత్సరాల ముందే మరి టెక్నికల్గా సపోర్టివ్గా ఉన్న పిల్లల్ని పిలిచి అబ్బాయి నాకు మంచి ఛానల్ కావాలి ఇక రాబోయే రోజుల్లో మనకని చెప్పడం జరిగింది. అంటే మాన్యువల్గా మనకి చెప్పడం అయిపోయింది. జ్ఞాన జగత్ ఇప్పుడే మనకి శేషగిరి గారు పరిచయం చేశారు. అంటే మ్యాగజైన్ ద్వారా చెప్పడం కొంతవరకు అయిపోతుంది. ఇది పరిమితాల్లో ఉండిపోతాయి. అపరిమితంగా వెళ్ళాలంటే మనకు మంచి ఛానల్ కావాలి అని చెప్పని పత్రిక కోరటం, దానికి ఒక చక్కని టీం ఫామ్ అయిపోయిన తర్వాత మరి ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటి మన పిఎంసి ఛానల్ మెల్లమెల్లగా తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, హిందీలో వచ్చింది, కన్నడ, తమిళ్ వాళ్ళ అన్ని లాంగ్వేజ్లు కూడా పిఎంసి ఛానల్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తం కావాలి. ఈరోజు తెలుగులో వచ్చినటువంటి పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మందిని మోటివేట్ చేస్తుంది. అది మొత్తం శాటిలైట్ ఛానల్ అయిపోయింది తెలుగు మనకి. పేరవరం ఉత్సవాలకి ఒక పాట రిలీజ్ చేసాం. అది ఎంతమంది చూసారని మళ్ళీ ఒక రివ్యూ చూసాను నేను రాత్రే. 63,000 మంది చూశారు ఆ పాట. అంటే మీడియా అనేది చాలా బలోపేతమైంది. ఇన్స్టెంట్గా ఆయా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. ఇందాక సార్ అన్నారు ఎవరు సన్ డైరెక్ట్లో రావట్లేదు అని. టాటా స్కై అనేది డిష్లో నెంబర్ 1 స్థానం. వాడికి 2 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. పిఎంసి హిందీ వాళ్ళు మాత్రం ఒక స్టెప్ ముందుకేశారు. అది పిఎంసి హిందీ టాటా స్కైలో వస్తుంది 1088 నెంబర్. దానికి వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు 1 కోటి రూపాయలు. అంటే ఈరోజు మీడియా మనం నడుపుకుంటున్న మీడియా సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకి 50 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఎందుకంటే పత్రికారి దగ్గర జేబులో రూపాయి లేదు. కానీ ఈ మహానుభావులందరూ సమయం ఇచ్చారు కాబట్టి గుడివాడలో ఆ పిరమిడ్ వచ్చింది. మేడం గారు ఈ బుక్ రాశారంటే వాళ్ళ యొక్క సమయాన్ని దానం చేశారు. సారు ఆ రోజున సమయం దానం చేశారు కాబట్టి కోస్తా బెల్ట్ అంతా ఈరోజు మూవ్మెంట్ వచ్చింది. అట్లాగే మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే డబ్బు ఉందో, మాట సాయం ఉందో అదంతా కనుక పిఎంసీకి కనుక ఇవ్వగలిగితే మనం దాన్ని ఇంకా ముందుగా, ఎందుకంటే ఇప్పుడు ఒక 60% ఆక్యుపై చేసాం. ఏసీటీ కానీ, సిటీ కేబుల్ కానీ, ఎయిర్టెల్లో ఇవ్వగలిగాం. అది 44 లక్షల రూపాయలు కడుతున్నాము. అట్లా ఇంకా ఒక 40% ఇంకా ఆక్యుపై చేయాలి. దానికి ఇంకొక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఓవరాల్గా ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఏపీ తెలంగాణలో అన్ని నెట్వర్క్ల్లో మనం ఇవ్వగలుగుతాము. అంటే లెక్కేసుకోండి, 10 కోట్లు అంటే నెలకొచ్చిలో సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక వైట్ ఎలిఫెంట్, ఏసే కొలిది తింటూ ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇందాక చాలామంది పల్లెటూరులోకి అంటే కొన్ని చోట్లకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా చూసి పిరమిడ్లు కట్టుకుంటున్నారు. ఎందుకంటే పిఎంసి వల్ల. తర్వాత ఈ రోజున పత్రికారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేవారు ఒకప్పుడు. కానీ ఈ రోజున మీడియా అనేది ఉంది కాబట్టి అది అందరినీ కలుపుతుంది. ఈరోజు లైవ్ ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందని అందరికీ ఎంటైర్ మూవ్మెంట్లో జరుగుతుంది. తర్వాత విస్తారంగా మన తిరుచానూరులో ర్యాలీ చేశారు. ఒక 1000 మందితో వెళ్ళొచ్చారు శివగారు. అంటే ఎవరు వంతులు పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా మీడియా అనేది అందరినీ కామన్గా కలుపుతూ మీ ఇన్ఫర్మేషన్ సాయంత్రం న్యూస్లో చూసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ ఇస్తున్నాము. అందులో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేస్తా అన్నప్పుడు ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండి ఆయా మనం చేయాలనుకుంటున్నారు. అందుకోసమే అన్ని దానాల్లోకెల్లా అన్నదానానికి అందరూ సహకరిస్తారు. అందుకని ఈ మధ్య కొత్తగా పెట్టాము జ్ఞానదాత సుఖీభవ. ఎందుకంటే ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో పిఎంసి ముందుకు వచ్చి మరి ఆ ప్రొడక్షన్ కాస్ట్ కానీ, అక్కడ 90 మంది పనిచేయడానికి అక్కడ శాలరీస్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం కానీ, ఆఫీస్ 4 ఫ్లోర్లో ఉంటుంది. అది ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చూడండి 4 ఫ్లోర్లో ఉంటుంది. అది దాదాపు 3 లక్షల రూపాయలు రెంటే కడతాం. మొత్తం ఎయిర్ కండిషనర్లో నడపాలి ఆ సిస్టమ్స్ అన్నీ, శాటిలైట్స్ అన్నీ కూడా. అందుకోసం జ్ఞానదాత సుఖీభవ అంటే నెలకి 200 రూపాయల దగ్గర నుంచి 10,000 రూపాయల వరకు మనకి పర్మిషన్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు. అది విన్న వెంటనే సిరిడీలో అనౌన్స్ చేసాము. అప్పుడు సారు పిఎంసి తెలికి 5,000 రూపాయలు, పిఎంసి కిందికి 5,000 రూపాయలు అని మొట్టమొదటి అనౌన్స్ చేశారు జక్కా రాఘవరావు గట్టిగా. అప్పట్లో ఇప్పటికీ కూడా అది వెళ్ళిపోతూ ఉంది. అట్లాగే ఎవరు వంతు వారి సాయం 200 రూపాయలు. నేను ఇక్కడ ధ్యాన జగత్తు కౌంటర్ ఉంది, అక్కడ కూర్చుంటాను. 200 రూపాయల దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ఫోన్ నెంబరు, మీ పేరు ఇస్తే నేను తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్తాను. తర్వాత ట్రస్ట్ ఒకటి ఉంది. ట్రస్ట్ కూడా మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా ప్రతి నెల పంపించుకోవచ్చు. ఎందుకంటే అకౌంట్లు అన్నీ లేని వాళ్ళకి, అకౌంట్లు ఉన్న వాళ్ళు ఆ ఈసీఎస్ ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాం, నెల ఈఎంఐ ఎలా కడతామో అట్లాగే మన 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మీరు పెట్టుకోవచ్చు. కేవలం 200 రూపాయల దగ్గర నుంచి 10,000 వరకు మీ యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి దీనికి సహకరిస్తే ఒక పెద్ద ఫండింగ్ అనేది పిఎంసికి చేరుతుంది రానున్న రోజుల్లో. అది దాని ద్వారా ఏ విధంగా ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్లాలో అవన్నీ జరుగుతాయి. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ధ్యాన జగత్ కౌంటర్ ఉంది కదా, లంచ్ టైంలో కానీ లంచ్ అయిపోయిన తర్వాత కానీ అక్కడ కూర్చుంటాను. మీ పేర్లు, మీ ఫోన్ నెంబర్లు ఇస్తే నేను తర్వాత మీకు ప్రాసెస్ అంతా
చేస్తాను. పిఎంసి గురించి సహకరించిన వాళ్ళందరూ కూడా ఆ డీటెయిల్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటంటే భూప్రపంచం మీద ప్రతి వ్యక్తి జ్ఞానపరంగా ఎంతగా ఎదిగితే అంత ఆరోగ్యంగా ఉంటాం, అంత ఆనందంగా జీవించగలుగుతాం. ఇది మేజర్ పాయింట్. అలాగే మన దగ్గర ఉన్నది ఏదైతే కొద్ది గొప్ప మనం దానం ఇవ్వడానికి సిద్ధపడతామో అది ఒక పుణ్యకర్మలో భాగంగా ఉంటుంది. మనం ఒక పుణ్యకర్మ అంటే 10 రూపాయలు బయటకు ఇచ్చామనుకోండి, 4 ఇంతలు పెరిగి మళ్ళీ మనకే అందుబడుతుంటుంది. ఇంటికి ఎవరైనా భిక్షగాడు వస్తే అమ్మ ఒక మంత అన్నం పెట్టమ్మా పుణ్యం ఉంటుంది అని చెప్పి అంటాడు. దాని అర్థం ఏమిటి? మనకి పుణ్యం అంటే ఏమిటో, ఆ కర్మలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఒక బిచ్చగాడు కూడా మనకు చెప్తూనే ఉన్నాడు. మనమే అనుకుంటాం ఫోన్లో ఒక ముద్ద అన్నం పెడదాం కాస్త పుణ్యం వస్తుంది కదా అనిపిస్తుంది. ఒక ముద్ద అన్నం పెట్టినందుకే ఇంత పుణ్యం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని జ్ఞానవంతం చేయటం కోసం ఏదైతే చర్యలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేపట్టారో ఆ చర్యల్ని ప్రపంచవ్యాప్తం కావటం కోసం మనం చేస్తున్నామంటే దానిలో మనమంతా భాగస్వాములు అయినట్లు లెక్కే. అంటే ఎంత పుణ్యకర్మలో మనం భాగస్వాములు కాకపోతే అటువంటి పనులు చేయటంలో మనం తోడ్పాటు అందిస్తున్నాం అన్నది మనం అంతా చక్కగా గ్రహించగలిగినట్లయితే అప్పుడు దీన్ని ఎంత బలపరచాలి, దానిలో నా బాధ్యత ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కృష్ణారావు గారు పిరమిడ్ కట్టారు, పాప ఎన్నో కష్టాలు అనుకుంటూనే వచ్చారు. కాబట్టి దయచేసి జీవితంలో సమస్యలు రావద్దు, కష్టాలు రావద్దని ఎవరు కోరకండి. వచ్చిన కష్టాలని అధిగమించేటటువంటి శక్తి నాకు కావాలని కోరుకోవాలి. మనమంతా కూడా అపారమైనటువంటి శక్తివంతులు. నా వల్ల ఏమవుతుందిలే అంటే ఏమీ కాదు. ఇప్పటివరకు రమాదేవి మాట్లాడింది, ఆ అమ్మాయి జీవితం నాకు ఎంత బాగా తెలుసునంటే ఓ సింగిల్ మనిషి, భర్త అనారోగ్యంతో ఉంటాడు, భర్తకి సేవలు చేసుకోవాలి, పొద్దున్న ఇంట్లో వంట చేసుకోవాలి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది, స్కూల్కి వెళ్ళి పొద్దునుంచి సాయంత్రం వరకు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలి, సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి, భర్తను చూసుకోవాలి. ఇది అన్నీ అయిన తర్వాత మళ్ళీ క్లాసులు చెప్పడానికి తిరుగుద్ది. అసలు ఏమవుతుంది నా వల్ల అంటే ఇవన్నీ జరుగుతాయా చెప్పండి? ఒక స్త్రీ అబల కాదు సబల అని చెప్పడానికి ఎంతకంటే ఇంకేం కావాలి ఉదాహరణ మనకి? అలాగే ఇప్పుడు నేను మరి జ్ఞాన ప్రచారం కోసం ఎంత తిరుగుతున్నప్పటికీ కూడా అది జిల్లాలు అవ్వచ్చు, రాష్ట్రాలు కావచ్చు, మరి ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ టైం ప్రకారంగా ముద్ద భోజనం పెట్టినా మరి ధ్యానం గురించి చెప్పినా పద్మ మేడం ఆ విధంగా యాక్షన్ తీసుకోబట్టే ఈరోజు విజయవాడలో పిరమిడ్ హౌస్ అంటే అంత ప్రాపర్టీ అంత ప్రాచుర్యంలో రావడానికి వీలవుతూ వస్తుంది మనకి. మరి ఇదే పిరమిడ్ నేను కూడా 50 సంవత్సరాల క్రితమే కట్టాం. ఇప్పటికి ఎన్ని వేల మంది అందులో ధ్యానం చేసుకున్నారో లెక్కాజామా లేదు. వాళ్ళంతా చెప్పే మాట ఒకటే, ఏమండి హాస్పిటల్ చుట్టూ తిరిగి అనారోగ్యాల పేరు మీద లక్షలు ఖర్చు పెట్టాం, తగ్గనటువంటి అనారోగ్యం మీ పిరమిడ్లో 40 రోజుల పాటు ధ్యానం చేస్తే తగ్గిపోయిందని చెప్పారంటే అంతకంటే ఆనందం మనకి ఇంకేం కావాలి? 10 మంది బాగుంటే మనం బాగుంటాం. అందుకే లోకో సమస్త సుఖినో భవంతు అని చెప్పబడింది. లోకంలో అందరూ బాగుంటే మనం కూడా అందులో ఉంటాం కాబట్టి మనం కూడా బాగున్నట్లే లెక్క. అందువలన ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు మనం కూడా ఒక చేయూత వేయటం అన్నది మానవత్వంగా మన యొక్క ధర్మం. అది ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఒక పుణ్యకర్మలో భాగస్థులు అవుతామో మనకి ఆ పుణ్యకర్మ యొక్క ఫలితం 4 రెట్లు పెరిగి మనందరికీ అందుతూ ఉంటుంది. అందువలన పరిమితంగా ఉన్నటువంటి పరిహితులు ధ్యాన జగత్ మ్యాగజైన్ మనకు ఉంది. చక్కగా తందాలు కట్టిన వాళ్ళు సరే కట్టని వాళ్ళు ఉంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ తందాలు కట్టుకోండి. అలాగే పిఎంసికి ఇప్పటివరకు శేఖర్ చెప్పాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తం కావాలంటే మనం ఎలా తిరగలేం, ఒక ఛానల్ ఉంది, ఛానల్ ద్వారా కూడా చేద్దాం ఈరోజు పరిస్థితి. పత్రిజీ నిజంగా శరీర విరమణ చేస్తూ ఆయన చెప్పిన మాట ఒకటే, ఇక నేను వెళ్ళిపోతాను కాబట్టి నాకు బదులు ఛానల్ పనిచేస్తుంది, ఛానల్ కాపాడుకోగలిగితే నన్ను కాపాడినట్లే. ఇది ఆయన యొక్క భావన. ఆ భావన మనకు అర్థమైంది కాబట్టి అందులో మనమంతా భాగస్వాములుగా ఉండి ఈరోజు పనిచేస్తున్నాం. రేపు ఈ నెల 24-20 తారీఖుల్లో ఢిల్లీలో గ్లోబలైజేషన్స్లో మీటింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తం కావటానికి మనం ఎట్లా చేయాలి, కార్పొరేట్ సెక్టర్స్ ఎన్నో ఉన్నాయి మనకి. అట్లా జ్ఞాన గ్రామీణం అనే పేరుతో అట్టడుగున్నటువంటి మానవాళి నుంచి కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా జ్ఞానం అందాలి, శాకాహారం యొక్క విలువలు అందాలి. ఇవి మన కాన్సెప్ట్. పిరమిడ్ ఎనర్జీ అంటే ఏమిటంటే ప్రపంచవ్యాప్తం కావాలి. అలా రేపు 24-25 ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ మార్చి 8, 9, 10 తారీఖుల్లో మరి పిఎంసి అంబాసిడర్స్ మీటింగ్ ఉన్నాయి. వాళ్ళ పిఎంసీని నిలబెట్టడం కోసం ఎంతోమంది జిల్లాలు తిరుగుతూ చక్కగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మనమంతా కూడా కలవటానికి కారణభూతం అనేటువంటి కృష్ణారావు గారు ఒకసారి వేదిక మీదకి రావాలి. కృష్ణారావు గారు వేదిక మీదకి రావాలి. కృష్ణారావు గారు వేదిక మీదకి రావాలి. ఎందుకనంటే సహనమే ప్రగతి అని చెప్పారు. పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞాన నవరత్నాల్లో ఒక పదం ఏమిటంటే సహనమే ప్రగతి. సహనం కావాలి కాస్త మనకు కూడా. రోజు 1 గంట భోంచేస్తున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో లేట్ అయినా ఉండి మనం వినగలిగితే మన అటెన్షన్ దేని మీద ఉంది, మన శ్రద్ధ దేని మీద ఉంది మనకు అర్థమవుతాయి. కృష్ణారావు గారు రావాలి. ముగింపుగా నేను 4 మొక్కలు మాట్లాడాలని కోరుకున్నారు ఆయన. కాబట్టి ముగింపుగా ఏం చెప్పదలుచుకున్నారు అనేది కృష్ణారావు గారి మాటలో తెలుసుకుందాం. కర్తాల నుంచి రాము గారు జ్ఞానపరంగా ఎదగటానికి వయసుతో సంబంధమే లేదు. రాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాము అండి.
వేలేరు గ్రామం అనేది మా స్వగ్రామం. ఈ ఊర్లో ఈరోజు ఈ యొక్క పిరమిడ్ శక్తి క్షేత్రం రావడం అనేది ఒక గొప్ప అద్భుతమైన సమయం. ఈ సమయం ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో పిరమిడ్ రావాలని మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క మొట్టమొదటి లక్ష్యం. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కావాలనేది మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఈ లోక కళ్యాణం అన్నదే ప్రథమ లక్ష్యం. ఈ లోక కళ్యాణం అన్నది ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తోనే లింకప్ అయి ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేదే మనందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క లక్ష్యం. సో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి, శాకాహారిగా ఉండాలి, ప్రతి ఒక్క ఊర్లో కూడా పిరమిడ్ రావాలన్నదే నా యొక్క కోరిక. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ముఖ్యంగా గమనించండి, ఈ రోజుతో ప్రారంభోత్సవం సందర్భంగా మొదలుపెట్టినటువంటి ఈ ప్రక్రియ 40 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. ఈ పందిళ్ళన్నీ వెయిటింగ్ కూడా దానికోసమే. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు క్లాసెస్ నడుస్తాయి. ఎవరైతే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళ అనుభవాలన్నీ కూడా చక్కగా మన వాళ్ళకి తెలియజేయాలి. అందువల్ల రోజు 1 గంట సేపు చక్కగా ధ్యానం నడుస్తుంది. తర్వాత 1 గంట సేపు మంచి సాంగత్యం నడుస్తుంటుంది. ఎంతోమంది ధ్యానానుభవాలు ఎన్నో రకాలుగా ఇక్కడ ఉన్నాయి. మరి ఇన్ని అనుభవాలు మనకు రావాలి అంటే 40 రోజుల పాటు, ఒక మండల కాలం అయితే కానీ మన శరీరంలో ఒక మార్పు కానీ, ఆలోచనలో ఒక మార్పు కానీ సంతరించుకోదు. అటువంటి దానికోసమే 40 రోజులు పెట్టారు. శ్రద్ధ కలిగిన వాళ్ళంతా మీ అనుభవాలు పంచడానికి టీచర్గా రావచ్చు, లేదంటే చెప్పేవాళ్ళు చెప్పింది వినడానికైనా రావచ్చు. మరి చక్కని బాత్రూమ్స్ ఉన్నాయి. మరి ఉన్నంత వరకు మనకి చక్కగా ప్రసాదం ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటూ చక్కగా చేసుకుంటూ మనం ఆ నాలెడ్జ్ని తీసుకోవాలి. మరొకసారి చెప్తూ పిరమిడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆత్మమిత్రులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పిరమిడ్ ఇక్కడ వస్తాకి కారకులైన వారికి అందరికీ కూడా నేను ఇప్పుడు కొంచెం నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ కార్యక్రమం మీకు చివరిలో చెబుతానన్న మాటలు ఏంటంటే, ఈ పిరమిడ్ నా తల్లి తండ్రి సంపాదించిన చేలో కట్టుకున్నా నేను. కానీ ఈ పిరమిడ్ స్థలం ఉండ 20 సెంట్లు భూమి, ఆ పిరమిడ్ నాది కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరిది అని సభాముఖంగా నేను చెబుతున్నాను. అందరూ కూడా ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మీరు ధ్యానం చేసుకుంటాకి వచ్చి, ధ్యానం క్లాసులు కానీ ధ్యానం చేసుకుంటాకి కానీ దేనికైనా సరే వచ్చి ఉండొచ్చు, చేసుకోవచ్చు. ఆ మాట చెబుదామని చివరిలో 2 నిమిషాలు మాట్లాడాలని చేశాను. ఇక దీనికి ముఖ్యంగా నన్ను ప్రోత్సాహించి నాలో ఉన్న తపనకి ఒక మార్గాన్ని ఏర్పరిచిన వారి అందరినీ కూడా ఇప్పుడు నేను భార్యాభర్తలు ఇద్దరము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చంద్రునికి ఒక నూలు పోగులాగా నేను సన్మానంలాగా చేసుకుంటాను. ఏమీ లేదు, అందరినీ కూడా సహకరించవలసిందిగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను కార్యక్రమం మొదలెడతామండి. ఎవరి పేర్లు వాళ్ళు సార్థకం చేసుకోవాలని చెప్తూనే ఉన్నాను కదా. నా పేరు ప్రసాదరావు. నేను రాసిన పుస్తకం పేరు ధ్యాన మహాప్రసాదం. ఓకే, ఈ సందర్భంగా కృష్ణారావు గారికి ఎస్, అలాగే ఇవాళ యాంకర్గా అద్భుతంగా వ్యవహరించిన శివ గారికి కూడా నా పుస్తకం. నాది అంటూ ఏమి లేదు, పత్రిజీ గారు అక్కడ ఉంది దాంట్లో అంతా. ఓకే, థ్యాంక్ యూ. లోపాముద్ర గారు ఎక్కడున్నారమ్మా? హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారు. లోపాముద్ర గారు 2 నిమిషాలు మాట్లాడాలి. పత్రిజీ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే సజ్జన సాంగత్యానికి పెద్దపీట వేశారు. ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో సజ్జన సాంగత్యం కావాలి. ఆ సాంగత్యంలో ఒక భాగమే ఇదంతా కూడా. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మాది జంక్షన్ అండి. మేము ధ్యానంలోకి సార్ మొదట క్లాస్కే మేము అటెండ్ అయ్యాము. అప్పటి నుంచి మేము చేస్తూ ఏదో ఉడతా భక్తిగా పత్రిజీ గారిది మేము కూడా ప్రచారం చేయాలి అన్న ఆలోచనతో మేము ఉండగా మాకు కృష్ణారావు గారి ప్రోత్సాహంతో జక్కరారావు గారు అమ్మ క్లాసులు నడపండి మీరు అని కరోనాకు ముందు మాకు చెప్పటం, మేము కొంచెం ఊరికే రాకపోయినా మేము చేసుకుంటూ వాళ్ళకి నేర్పుదామన్న ఆలోచనతో మేము క్లాసులు పెట్టి కొంచెం నేర్పుతూ అలా మేము ముందుకు నడుస్తున్నామండి. మాకు కృష్ణారావు గారి ప్రోత్సాహంతో మేము చాలా ఎదుగుదలతో ఉన్నాము. ఆయన పిరమిడ్ కట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఓకే అమ్మా, హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారు మేడం గారు. అందువలన గుర్తుపెట్టుకుందాం మనం ఇదంతా కూడా చక్కగా రాబోయేటటువంటి రోజుల్లో జరిగే 40 రోజుల పాటు ఆసక్తికి లేని వాళ్ళందరూ రావచ్చు. ఎందుకంటే పత్రిక ఎన్నో సందర్భాల్లో పాటలు పాడేవాడు. పిరమిడ్లు ఎక్కడెక్కడ ఉండాలంటే ఇంటి మీద పిరమిడ్, పొలాల్లో పిరమిడ్ అనేవాళ్ళు. ఆ పొలాల్లో ఎన్ని చోట్ల పిరమిడ్లు వచ్చినాయో తెలియదు. అందుకే చక్కని ఆశ్రమ వాతావరణం ఇదంతా కూడా. ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ఆత్మమిత్రులందరికీ కూడా మళ్ళా ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ 40 రోజుల క్లాసులో ఎవరెవరు ఎన్ని రోజులు చెబుతారో వారు చెప్పండి. వారు క్లాసులు చెబుతాకి పేర్లు రాంచుకోండి అమ్మా ఈ పూట. 2, ఈ ధ్యానానికి వచ్చేవాళ్ళు కూడా ప్రతిరోజు ఎవరమైనా సరే, మనం ఎవరన్నా పెద్దాళ్ళు ఏదన్నా పని చెబితే అబ్బే మాకు ఖాళీ లేదండి, అబ్బే మాకు ఖాళీ లేదండి, ఎక్కడ కుదరట్లేదు అని అంటాం. ఎవరమైనా సరే, నేను కూడా అట్లా అన్న మనిషినే. కానీ టీవీ ముందు కూర్చుంటాక కానీ, పక్కింటి ఆవిడతో ఆలోచనలు చేసుకుంటాక కానీ మనకు కావాల్సినంత ఖాళీ వస్తుంది. కానీ మన కోసం మనం చేసుకునే ధ్యానానికి ఖాళీ లేదని చెప్తాం. నేను దాన్ని అన్నిటినీ ఆలోచించి 3 to 5 ఏ పని చేయరు. మనం పాలు తీసుకునేదైనా, లేకపోతే పిల్లలు కాన్వెంట్ నుంచి వచ్చేదైనా, లేకపోతే ఇంకోటి భర్త సేలు నుంచి వచ్చేదైనా, భార్య వంట చేయాల్సిన అవసరం ఉండా కూడా ఆ తర్వాత టైమే కానీ ఆ టైంలో ఉండదు. కనుక ఇక్కడ ఉన్నవారి అందరినీ కూడా ఎవరికి వీలు కుదిరితే వాళ్ళు 3 to 5 క్లాసులకి తప్పనిసరిగా రండి అమ్మా. ఇక్కడ అవసరమైతే ఫ్యాన్లు పెట్టేస్తాను, అవసరమైతే ఒక ఏసీ కూడా పెట్టేస్తాను. ఓకేనండి. ప్రకృతితో సహజీవనం అంటేనే ఏసీలో ఉన్నట్లు లెక్క. ప్రకృతిలో సహజీవనం చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకొకటండి, ఇది ఫస్ట్ కడతాకండి సార్ గారినే తీసుకొచ్చా. ఇంటి మీద కట్టిస్తే నాకు తేలిగ్గా అయిపోద్ది అంటున్నారండి. నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టలేను, నేను ప్రస్తుతం మనవర్తితో బతుకుతున్నాను కనుక ఇంటి మీద కట్టించుకుంటానండి. 1 లక్ష 2 లక్షలతో అయిపోద్ది అనుకున్నాం. కానీ ఆ ఇల్లు ఈ పిరమిడ్ వస్తాకి అవకాశంగా లేదండి. సరే సార్, ఇక్కడ ఊరు పక్కనే నా పొలం ఉంది, వచ్చి ఒకసారి చూడండి అన్న. చూసి ఇక్కడ ఇంతలా సపోటా కాయల చెట్టు ఒకటి ఉండేదమ్మా, దాని పక్కనే 2 పామాయిల్ చెట్లు. పిరమిడ్ మురళి గారిని కూడా తీసుకొచ్చారు సారే. చూసి పిరమిడ్ మురళి గారు అన్నారు, ఈ చెట్టు తీసేస్తేనే ఇక్కడ కన్స్ట్రక్షన్ కుదురుద్దండి, లేకపోతే కుదరదన్నారు. అనేదానికి నాకు కొంచెం బాధ వేసింది. నేను కొన్ని వేల చెట్లు ప్లాంటేషన్ చేశానమ్మా. కొబ్బరి కానీ, పామాయిల్ కానీ, కోకో కానీ కొన్ని వేల చెట్లు ప్లాంటేషన్ చేశా. కానీ ఒక్క చెట్టు తీస్తాకి నా మనసొప్పల. రాఘవరావు సార్ కూడా ఈ చెట్టు తీయకుండా వేయండి అన్నారు. ఎన్ని రకాలు చేసినా కుదరలేదు. నేను ఒక్కటే ఆ రోజుని నా చేలో చెట్లకి నేను ఒక్కటే చెప్పుకున్నాను, 3 చెట్లు నేను తొలగిస్తాను, 3 చెట్లు ఇలవ 99 చెట్లు నేను ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాను అని చేశానండి. ఇప్పుడు ఒక్కసారి సలబడినాక అందరం చూద్దాము. 99 చెట్లు ప్లాంటేషన్ చేసి దీన్ని ఒక సుందర వనంగా తయారు చేద్దాం అనుకుంటున్నాం. మన అందరి కోసం, నా ఒక్కడి కోసం కాదమ్మా. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఏది అడిగినా, ఏ ధ్యానం చేసుకుంటానన్నా, మీకు కాఫీలు, టిఫిన్లు ఏది కావాలంటే అది నేను ఏర్పాటు చేస్తానమ్మా. ఓకేనా? అందరూ కూడా తప్పనిసరిగా రామని మరీ మళ్ళా ఇంకోసారి కోరుతున్నాను. మాస్టర్స్ అందరూ కూడా మీ అనుభవ జ్ఞానాన్ని మా ఊరి ప్రజలకు అందించండి, మా గ్రామ చుట్టుపక్కల ప్రజలకు అందించండి. ఇది నేను కోరుకునేదమ్మా. నా కోరిక మీద అందరూ కూడా ముందుకు ప్రోత్సాహం చేయండి. ఇప్పటి వరకు పరోక్షంగా కొందరు, ప్రత్యక్షంగా కొందరు ఈ కార్యక్రమానికి నాకు ఎంతోమంది మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్లు వాళ్ళందరూ నాకు సహకరించారు. వారందరికీ కూడా పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సభ జరిపించమని ఇప్పుడు నేను చెప్పాలా, శివ గారు చెప్తారా? చెప్పండి. సరే, ఫస్ట్ ఈ నేనేమోనండి హోమ్ డిపార్ట్మెంటు నాకేమో ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటే నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తానండి. ఓకే మేడం గారు, నాకు 4 తల్లులమ్మ. చెప్తాను. ఒకళ్ళు
ఫస్ట్ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చింది తటవర్తి రాజ్యలక్ష్మి గారి తల్లి, 2 రాజకుమారి తల్లి గారు గుడివాడ 2వ స్టెప్పు, 3వ స్టెప్పు వేలూరు మాజేటి శ్యామల మేడం గారు. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి గోళీకాయ అంతన్నా తినకుండా నన్ను బయటికి రానిరండి వీళ్ళందరూ. 4 పద్మ మేడం గారు. వీళ్ళందరూ కూడాను ఇప్పుడు ఒక ముతక శాస్త్రం చెప్తారమ్మా, అది మంచిదో చెడుదో సభలో చెప్పవచ్చో చెప్పకూడదో తెలియదు. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుందని చిన్నప్పటి నుంచి మా పెద్దలు చెప్పేవారమ్మా. నేను నిజమేని అనుకునేవాడిని, మరి అది నిజమా అబద్ధం కూడా నాకు తెలియదు. భార్యలు ఎవరన్నా ఉంటే మీరు కోపగించుకోమాకండమ్మా. అది అట్లా. నేను ఒకరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. రాజకుమారి మేడం గారు సరువు శాఖాహార ర్యాలీ రుద్రపాక అవతల ఏదమ్మా ఆ ఊరు, పోలుకొండలో శాఖాహార ర్యాలీ చేస్తున్నామండి, మీ మార్కెట్ నుంచి కూరగాయలు వేసురమ్మన్నారమ్మా. సర్లేమని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నాం. కూరగాయలు కొన్న తర్వాత 12 అయిపోయింది. అక్కడ మార్కెట్ ఆ రోజు లేట్ అయింది. అమ్మ మేడం గారు 12 అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి భోంచేసి 2ంటికి తెస్తానండి అన్న. అబ్బే కుదరదండి, మీరు ఇప్పుడు ఎంపటే బయలుదేరి ఆ ఫలాన్ని వచ్చేసేయమన్నారు. ఏం చేస్తాం, శిలాశాసనం అండి, రాజ్కుమార్ గారి శాసనం అంటే మీ అందరికీ తెలుసో లేదో. సరేమని ఆ ఫలాన్ని బయలుదేరాను భోజనకుండా. ఈవిడేంటి భోజనం చేయకుండా రామంటుంది. నాకేం 12-1 గంట మధ్య తినే అలవాటు అమ్మ చిన్నప్పటి నుంచి కూడా. వ్యవసాయం చేసిన అన్నలు అయితే సద్దడం తినే వచ్చేవాడిని, పొద్దున్నే 12-1 గంట మధ్యలో భోజనం అలవాటు. ఈవిడ ఎట్లా చెబుతుంది ఏంటి అనుకుంటే 5 నిమిషాలు చెబుతుంటే సరే వెళ్ళిపోతే నందివాడలో ఈవిడ్ని పికప్ చేసుకుని వెళ్ళాం. ఈవిడేంటో బుట్ట తెచ్చుకుంటుంది. నాకు ఎందుకు లేమనుకున్నా, నాకు దించేసి ఇంటికి వెళ్ళిపోతే చాలరా బాబు అనుకుంటే, అక్కడికి వెళ్ళినాక కూరగాయలు దించుతారు, మీరు ఆ వ్యాన్ కాడ నుంచి యువతలకు రండి అని తీసుకెళ్ళి లోపల ఒక బల్ల మీద కూర్చోబెట్టి ఆవిడ ఎదరకుండా కూర్చుని వడ్డించి నాకు భోజనం పెట్టారమ్మా. అట్లా ఒక తల్లే అలా నాకు చేయగలదు. అలా అనుకుని ఈ 4 తల్లులు నాకు తల్లులు. అట్లప్పుడు జక్కా రాఘవరావు గారిని, పద్మ మేడం గారిని మా భార్యాభర్తలు సన్మానించుకుంటామమ్మా. ఒకసారి కృష్ణారావు గారు దంపతులకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇందాక ఎవరు అన్నారు చిన్నపిల్లలాగా. మరి ఈ పిరమిడ్ కట్టే సమయంలో మేడం ఒక ఆవిడ అంటున్నారు, జ్యోతి గారు, ఒక సైకిల్ పట్టుకొని ఈ చుట్టుపక్కల అంతా తిరుగుతూ ఈ పిరమిడ్ అయ్యేంత వరకు ఆ సైకిల్లోనే తిరుగుతున్నారంట. ఆ సైకిల్కి సన్మానం చేయాలంటున్నారు ఆవిడ. ఓయమ్మా, ఓకే ఫ్రెండ్స్, సైకిల్లో ఈ పిరమిడ్ కట్టే సమయంలో 1000 కిలోమీటర్లు తిరిగారంట. అంత గొప్ప సైకిల్ అది. సైకిల్ సన్మానం చేద్దాం కాసేపట్లో. మరి ప్రస్తుతం ఎందరికో స్ఫూర్తినిచ్చిన మన జక్కా రాఘరావు పద్మ దంపతులకి, మేడం దంపతులు ఇద్దరికి సన్మానం చేసుకుందాం. మరి కృష్ణారావు గారు దంపతులు ఇద్దరు వాళ్ళు సన్మానం చేయాల్సిందిగా, అలాగే రాజ్కుమారి గారు, ఎర్నేని గారు, అందరూ పాల్గొవచ్చు. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఒక్కసారి హర్షధ్వానం తెలియజేద్దాం.
శేషగిరిరావు గారు, శ్యామల మేడం దంపతులు. ముందుగా మన ఎర్నేని ప్రసాద్ గారు, మన ఉభయ గోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు, సన్మానించవలసిందిగా గట్టిగా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే మన ఏలూరు శేషగిరిరావు గారు, శ్యామల మేడం సన్మానించవలసిందిగా మన జక్కరావు గారు దంపతులని. సౌండ్ కొద్దిగా తగ్గించండి, సౌండ్ కొద్దిగా తగ్గించండి. పర్వతనేని చంద్రశేఖర్ గారు, తిలకం పెద్దది పెట్టాలి. తర్వాత మన బ్రహ్మ విద్వాన్మణి రాజకుమారి గారు, ప్రసన్న గారంట. బ్రహ్మ విద్వాన్మణి రాజకుమారి గారికి చిరు సన్మానం. అందరి ప్రముఖుల చేతుల మీదుగా రాజకుమారి చేయాలి. గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే నెక్స్ట్ మన గన్నవరం వాస్తవ్యులు రమాదేవి గారు, నాగరమాదేవి గారు,
అలాగే ఇప్పుడు కోడూరు కృష్ణారావు గారి దంపతులకి వారి సైకిల్ ఏదండి సైకిల్ తెస్తా కానీ ఇంకా మా నాళ్ళు ఉన్నారు. సీట్ చెప్పండి. స్వీట్ కాదు మీకు ఇచ్చిన చీటియా? శివ గారు, అల్లూరిపల్లి శివ గారు. ముందు శివ. మా శివ అంటే ఆంధ్రప్రదేశ్కి సేవదల్ కన్వీనర్గా ఉన్నారు. యువకులంతా ముందుకు రావాలనే దానికి మరి శివ ఎంతో ఆదర్శవంతంగా ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వద్దాం. తర్వాత బుకింగ్ కూడా యాభై కప్పి బుకింగ్ కూడా 4 రోజులు 3 రోజులు క్లాసుకి. ఇక పిరమిడ్ మురళి గారు. పిరమిడ్ మురళి గారు ఆయన ఇంటి పేరు ఏంటి? పిరమిడ్ మురళి గారు. గుడివాడ అండి. గాన కోకిల ఏలూరు హిమబిందు గారు, విఘ్నేశ్వరి గారు. మన గాన కోకిల ఇంకా 4 ఉన్నారంటారు. గాన కోకిల మన హిమబిందు గారు అద్భుతమైన గానంతో ఉదయం ధ్యానం చేయించారు. గాన కోకిల హిమబిందు గారు, విఘ్నేశ్వరి గారు. విఘ్నేశ్వరి బాబు సౌండ్ ఆపండి అమ్మా. ఇద్దరు శ్రీమతులకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అద్భుతమైన వాయిస్తో పాటలు పాడుతూ ధ్యానం చేయించారు. సిహెచ్ శ్రీను గారు, తాపి మేస్త్రి గారు, ఫణి గారు. సిహెచ్ శ్రీను గారు, ఫణి గారు స్టేజ్ మీదకి రావాలి. కొడాలి వెంకటేశ్వరమ్మ గారు అది త్వరలో, ఇప్పుడు 5 నిమిషాలు ఆవిడ పాట వినిపిస్తారు మనకు. రెడీగా ఉండండి. ఏలూరు మాస్టర్ అండి. ఏంటండి సింగర్స్ అని ఏలూరులోనే ఉన్నారా ఏంటి? సార్ ఒక చిన్న మాట చెప్తాను. ఈ పిరమిడ్ సారు అందరికీ చెప్తున్నాను,
కట్టాలనుకుంది నేనండి, కట్టింది పిరమిడ్ మురళి గారును, ఇదిగో ఈ మేస్త్రి గారు, ఆ మేస్త్రి గారు అండి. వీళ్ళ ముగ్గురుతోనే ఈ నిర్మాణం మొత్తం అయ్యిందండి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అనేక మంది ఉండారండి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి కూర్చో పర్లేదు కూర్చో. ఇక్కడ చిన్న పెద్ద ఉండదు. మీ మేస్త్రి మీకు గొప్ప కానీ నాకేం గొప్ప. ఓకే, వీరిద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మమ్మీ అంకుల్ సైకిల్ కూడా కావాలి మాకు. సైకిల్ మీరే కదా చాలా మంది కోరుకుంటున్నారు, ఏంటో. అది చేశారు. కొల్లి వెంకటరామయ్య దంపతులు స్టేజ్ మీదకి అర్జెంట్గా రావాలి. కొల్లి వెంకటరామయ్య దంపతులు, లావు మురళీ గోపాలకృష్ణ దంపతులు కూడా స్టేజ్ మీదకి అర్జెంట్గా రావాలి. ఈ దంపతులు ఇద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ దంపతులు ఇద్దరునండి ఇక్కడ నిర్మాణానికేమో ఈయన మా బ్రదరు, అదిగో ఆవిడ గారు మరదలు, ఆవిడ ఇంటి దగ్గర వంటలకేమో ఆవిడ. వీళ్ళిద్దరూ నాకు చేసిన సహకారం వల్ల ఇది ఇంత చక్కగా పూర్తి చేయగలిగానండి నేను. వండర్ఫుల్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు కార్యక్రమం? సూపర్ కదా. మరి పిరమిడ్ మాస్టర్స్కే ఈ భాగ్యం ఉంటుంది. మరి మైత్రితో, జ్ఞానంతో, సంగీతంతో, ధ్యానంతో ఆహ్లాదంగా ఎక్కడెక్కడో వాళ్ళు కలుసుకొని ఆత్మానందాన్ని పంచుకునే ఈ భాగ్యం పిరమిడ్ మాస్టర్స్కే ఉంటుంది. ఈ పిరమిడ్ సొసైటీలో జరిగే కార్యక్రమాలకే ఉంటుంది. లావు మురళీ గోపాలకృష్ణ గారు దంపతులు అర్జెంట్ గా రావాలి. పొట్లూరి మురళీ గారి దంపతులు అర్జెంట్ గా స్టేజ్ మీదకి రావాలి. లావు మురళీ దంపతులు, పొట్లూరి మురళీ గారి దంపతులు స్టేజ్ మీదకి రావాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంత అద్భుతంగా ఒకసారి ఈ దంపతులు ఇద్దరు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. నేనే చెప్తా ఆ మాట కూడా. ఈ పిరమిడ్ ఇక్కడ నిర్మాణం జరగక ముందు చెయ్యాలనే సంకల్పం కలిగినాక పత్రిజీ గారి పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తుల కోసం జంక్షన్లో వీరి సహకారం తీసుకున్నా నేను. ఇంకా జంక్షన్ మాస్టర్స్ దాదాపు ఒక 15 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ కూడా పిరమిడ్ అనుకుంటే జరగట్లేదు, ప్రతిదానికి అడ్డంకి జరుగుతుంది. మనం 41 రోజులు ఈ చుట్టుపక్కల 12 ఊళ్ళల్లో ప్రతి వారము క్లాసులు పెడదాము అని చెప్పి ఈ మురళీ గారి ఇంటి దగ్గర వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళందరూ కలిసి వాళ్ళందరి సహకారంతో 12 ఊళ్ళల్లో 41 రోజులు ధ్యానం చెప్పామండి వరుసనే. తర్వాత ఈ పిరమిడ్ దిగ్విజయంగా ఈ రూపు వచ్చింది. అందుచేత దీనికి సహకరించిన దంపతులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి మీ టీము. మరి జంక్షన్లో జామ్ చేస్తుంది పొట్లూరు మురళి గారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి బాపులపాడు మండల అధ్యక్షులు, చైర్మన్, ఇంకేంటి మేడం, మండలాధీశులు, ఓకేనా? అవన్నీ పెట్టింది ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి మండలంలో మనం ఎన్నైనా 41 days క్లాస్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మినిమం ఒక టార్గెట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 3 మండల ధ్యానాలు పెట్టాలి. మరి దాంట్లో భాగంగా మేడం 12 ఊర్లు దత్తత తీసేసుకున్నారంట ఆల్రెడీ. ఓ 12 పెట్టేస్తారని ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతేనంటారా? ఓకే ఫ్రెండ్స్, లావు మురళీ గోపాలకృష్ణ గారు స్టేజ్ మీదకి రావాలి. లావు మురళీ గోపాలకృష్ణ గారు. ఆ తర్వాత
అందరు స్టేజ్ మీదకి వస్తే కోడూరు కృష్ణారావు దంపతులకి అందరూ కలిసి చిరు సన్మానం చేసుకొని ఆనందిద్దాం. మరి ఎప్పుడు తెస్తారు సైకిల్? ఈ సైకిల్ని ఎప్పుడు చూపిస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. లావు మురళీకృష్ణ గారు వచ్చారండి. రామా నువ్వు వచ్చేసారా? ఓకే ఫ్రెండ్స్, ఈయన మా మిస్సెస్కి తమ్ముడు, ఆవిడేమో మా తోడోళ్ళు గారు అమ్మాయి అండి. ఇట్లా 2 రకాల చుట్టారకము. ఈయన ధ్యానం చేయరు, మాంసం మానరండి. కానీ ఈ పిరమిడ్ ఇక్కడ ఏర్పడతాకి ముఖ్యంగా నన్ను ప్రతి విషయంలోనూ కూడా ఖమ్మం వెళ్ళి వచ్చాను సార్. ఈ 7 పిరమిడ్స్ చూస్తాకి, వెంకటేశ్వరరావు గారి పిరమిడ్స్. ఎక్కడికైనా సరే, ఏలూరు శ్రీనివాసరావు గారి దగ్గరికి, ఇంకెక్కడెక్కడన్నా పిరమిడ్లు ఉన్నాయంటే నిడమానూరు, ఎక్కడెక్కడ ఉన్నాయంటే అసలు ఏ పిరమిడ్ ఎట్లా ఉంది, ఆ పిరమిడ్ మనం ఎలా చేయాలి అని నాకు అడ్వైజ్ ఇచ్చి దీన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఈయన. అందుకని చివరిలో సన్మానిస్తున్నానండి ఈయన్ని. గ్రేట్ 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 అండి. ఆయన నూజివీడు జిల్లా కోర్టు, ఏ కోర్టులో సూపరింటెండెంట్ అండి ఈయన. ఓకే ఫ్రెండ్స్, మరి ఇందాక పిఎంసి గురించి విశేషంగా మాట్లాడడం జరిగింది. మరి దాంట్లో మంత్లీ డెబిటింగ్ సిస్టమ్ అనేది దాని గురించి చెప్పారు. మనము ప్రతి నెల 200 అయితే 200, 100 అయితే 100, 1000 అయితే 1000, అలాగే 5000 అయితే 5000, ఎవరి స్తోమత తగ్గట్లు ఆ మహాయజ్ఞం పిఎంసి ద్వారా విశ్వవ్యాప్తంగా ఎందరికో ఈ జ్ఞానం అందజేయబడుతోంది. దాంట్లో భాగంగా పిఎంసికి ఎవ్రీ మంత్ 50 lakhs ఖర్చు అవుతుంది. ఆ మహాయజ్ఞం, ఒక యజ్ఞం చేస్తే పొద్దున సాయంత్రం వరకు ఇక్కడ ఉంటుంది, ఇంకో చోట 1 గంట 2 గంటలు 1 రోజు ఉంటుంది. పిఎంసి ద్వారా ప్రతి క్షణం సత్యదర్శనం, ప్రతి క్షణము 24 గంటలు 7 రోజులు ఆ జ్ఞానం అందజేయబడుతూ ఉంటుంది. జక్క పద్మ గారు, జక్క రాఘవరావు గారు ఇలాంటి బ్రహ్మర్షులు, అలాగే మన బ్రహ్మ విద్వాన్మణి రాజకుమారి గారు లాంటి వారు ఎందరో యోగుల యొక్క జ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగుల యొక్క జ్ఞానం ఆ పిఎంసి ద్వారా అందజేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పిఎంసికి మనం ఆ యజ్ఞంలో పాల్గొందాం. జంక్షన్ మాస్టర్స్ ఒక్కసారి ఇక్కడికి రండి అమ్మా, నా ఒక 4-5 అక్కడ ఎవరో ఒకళ్ళకి అప్పు చెప్పి రండి. భోజనాల దగ్గర ఉండారు, వడ్డన్ల దగ్గర. వచ్చేసారా? ఓకే ఓకే, వెరీ గుడ్. నాకన్నా అడ్వాన్స్గా ఉండారండి మా మాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, మరి వీలైతే కోడూరు కృష్ణారావు గారి సైకిల్ దండి, లేకపోతే దంపతులు ఇద్దరికి చేసేద్దాం సన్మానం. రెడీయా? మన ఈ అద్భుతమైన ఆత్మ బంధువులకి సన్మానం చేయాలనుకున్న అందరు పైకి వచ్చేసేయండి. ముఖ్యంగా జక్కా పద్మ, జక్కా రాఘవరావు గారు, అలాగే బ్రహ్మ విద్వాన్మణి రాజకుమారి గారు స్టేజ్ మీదకి రావాలి. ఈ భూమికి యజమానురాలైన మా తల్లిని పైకి రామని కోరుతున్నానండి స్టేజీ మీదకి. మా తల్లి అండి ఆవిడ. జక్క రాఘవరావు గారు, జక్క పద్మ గారు, రాజకుమారి గారు. ఇదిగోండి కూర్చోండి. మొన్న కాలేజీ నుంచి వచ్చింది సారు. 2 రోజులు 2.5 రోజులు వచ్చింది. నన్ను హమ్మింగ్ చేశారా అని అడిగిందండి. ఇప్పుడు మీ అందరి సమక్షంలో హమ్మింగ్ చేస్తున్నాను. మా తల్లి ఈ భూమికి యజమానురాలు ఆవిడేనండి. ఆవిడ సొంత భూమిది. ఆవిడ మా నాన్నగారు అప్పట్లో ఒంటి అయినా తండ్రి అయినా ఎవరు పిల్లనివ్వకపోతే సీతారాం ఇస్తే 3 ఎకరాల పొలం మా అమ్మాయి పేరు రాస్తే 300 రూపాయలు 2 రూపాయలు కట్నం ఇచ్చారు. ఆ 300 రూపాయలు కట్నం తీసుకుని ఈవిడ దగ్గర, నాన్న దగ్గర తీసుకుని ఈ 3 ఎకరాల పొలం ఆవిడికి రాసేసారు. ఇప్పుడు వరకు ఈ 3 ఎకరాలకి యజమానురాలు ఈవిడండి. ఈవిడ యజమానురాలు, నాదేం లేదండి. ఇప్పుడు దాంట్లో 20 సెంట్ నేను కాల్ చేశాను. అందుకని ఇప్పుడు ఈవిడికి సన్మానం చేశాను. మీరు కూర్చోండి. అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. మరి ఈ దంపతులు ఇద్దరికి సన్మానం చేస్తుందిగా జక్క రాఘవరావు గారు, పద్మ గారు దంపతులు శాలువ ఇవ్వండి. గంధం అది. కృష్ణారావు గారికి వీర తిలకం డాడీ. కృష్ణారావు గారికి వీర తిలకం దిద్దాలి.
మాకు అడ్డు ఉంది, అంకుల్కి అడ్డు లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని చూసి అందరూ వీరులు అయిపోతారు. పొట్లూరు మురళి గారిని పొట్లూరు మురళి గారు స్టేజ్ మీదకి రావాలి. హనుమాన్ జంక్షన్ మాస్టర్స్ అందరు స్టేజ్ మీదకి రావాలి. ఈరోజు ఇంత ఆనందాన్ని పంచారు ఈ దంపతులు ఇద్దరు. వారికి సహకరించిన వాళ్ళందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. కెమెరాకి అడ్డు లేకుండా ఉండండి. కెమెరాకి ఆ దంపతులు సైడ్కి ఉండండి. హనుమాన్ జంక్షన్ తరపున చిరు కానుక. హనుమాన్ జంక్షన్ అంతా పైన ఉండాలి. స్పెండ్ మచ్ టైమ్ విత్ ది బ్రెత్, లైవ్ ఫర్ ఎవర్ ఇన్ ది ట్రూత్. అద్భుతం. ఎవరు వచ్చినా ముందుకు వచ్చేవచ్చు. ముందంతా మందే. ఫోటో 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 ఫోటో. క్యామ్ లేదా, తెల్లేదా? హోటల్ పడకుండా వెయిటింగ్ చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీ అయ్య బాబోయ్ బాబు బాగుపడిందని చెప్పినా. అంకుల్స్ మీ సైకిల్ కావాలి, ఇక్కడ ఎందరో వెయిట్ చేస్తున్నారు. అయ్యో నేను సైకిల్. సార్, పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి స్టేజీ మీదకి రావాలంటే దాన్ని ఆన్ చేసి ఆయన్ని చూడమనండి, లేకపోతే మా కృష్ణ గారిని చూడమనండి. అది కూడా కుమార్ గారు, కృష్ణ కుమార్ గారు ఏదో ఉందమ్మా పేరు. తీసే. ఓకే, నేను నేర్చుకున్నాను. ఈయన రాత్రి ఫోన్ చేసి తెల్లారుజామున 4:30కో 3:30కో వచ్చేసారండి జంక్షను. అంతే. ఏది గంధం కుంకుమ. చెయ్యట్టు పెట్టండి. కూర్చోండి. ఓకే, కూర్చోండి. ఓకేనండి. ఓకే, డన్. ఓకే అండి. మీ ఫ్యామిలీని మీకు కట్టించినట్టు మీ ఫోటో ఎవరు ఎవరు అమ్మగారిని అక్కడ మీటింగ్ పెట్టి మీ వీడియోలు
ఇగో ఇక్కడ నుంచి మీరిద్దరు తీసుకుంటారా? ఓకే ఓకే, మీరు కూడా ఉండాలి కట్టించుకున్న ఓకే ఓకే ఓకే. జంక్షన్ మాస్టర్స్ వెళ్ళమాకండి అమ్మా, ఇక్కడే ఉండండి. ఇక ఏం పని లేదులేండి, వెళ్ళండి భోంచేయండి. 2:30 దాటిపోయింది. ఓకే, జంక్షన్ మాస్టర్స్ ఒక్కొక్కరు రండమ్మా. గంధం పెట్టి ఒక్కొక్క జ్ఞాపిక ఇవ్వండి. బొరుసు శేషబాబు, భవానీ కుమారి, కొమ్మిన బుద్ధ ప్రసాద్, కుమారి అంజనా కుమారి దంపతులు ఇద్దరు రావాలి. నేను ఒట్లూరు గ్రామం నుంచి వచ్చాను. నా పేరు కొడాల వెంకటేశ్వరమ్మ. నేను చేపల వ్యాపారం చేసేదాన్ని. పెయింట్ ఛానల్ చూసి చేపల వ్యాపారం మానేశాను. ప్రతి ఒక్క ఊరు జానప్రసాదానికి పిరమిట్లు ఎక్కడ కడుతున్నారో అక్కడికి తెలుసుకుని వెళ్తున్నాను. మీ అందరూ వెళ్ళాలి. ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఓ జాన కుటుంబమా, ప్రేమైన కుటుంబమా, జ్ఞానం సేదము రండి, 10 మందికి చెప్పుదామండి. జ్ఞానం సేదము రండి, 10 మందికి చెప్పుదామండి. డాక్టర్లు మానిపించలేదు, తల్లిదండ్రులు మానిపించలేదు, అందరూ బంధువుగొచ్చారు, పత్రిజీ మహారాజండి. మాంసాహారం అనిపించి సేహాహారం తినిపించుచున్నారు. ఓ జాన కుటుంబమా, ప్రేమైన కుటుంబమా, తొందరు పడకే ఓ మనసా, పరుగులు తీయకే ఓ మనసా. కళ్ళు చూస్తున్నవి చూడరాని ప్రపంచమో, కళ్ళు చూస్తున్నవి చూడరాని ప్రపంచమో. కళ్ళు మోసుకొని ధ్యానము చేస్తే హృదయములో ఉన్నవి చూసే అందాలో. ఓ జాన కుటుంబమా, ప్రేమైన కుటుంబమా, అసోయితిని మీరొదలండి, కుల భేదాలు మరవండి. అసోయితిని మీరొదలండి, కుల భేదాలు మరవండి. కళ్ళు మోసుకొని ధ్యానము చేస్తే ముల్లోకాలు కనిపించుతాయేవో. జాన కుటుంబమా, ప్రేమైన కుటుంబమా, తండ్రిలా లాలించారు, తల్లిలా భుజగించెను. శోష మీద దేశ పెట్టి శోషను గమనించమానేవో. జాన కుటుంబమా, ప్రేమైన కుటుంబమా, ప్రేమైన కుటుంబమా, ప్రేమైన కుటుంబమా. పితామహ బ్రహ్మ ఋషి పత్రిజీ మహారాజ్కి నా ఆత్మ ప్రణామాలు, వేలాది నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై డర్ ఫ్రెండ్స్, మై డర్ మాస్టర్, మై డర్ గాడ్. రండి.
ఈయన మా ప్లేటర్ గారు న్యూజన్ కావాలని. నమస్తే సార్. క్లోజ్ ఫ్రెండ్ అండి బాగా. ఓకేనండి. ఓకే సార్. నమస్తే అమ్మా. ఓకే, భోజనం అయిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీ అండి. ఓకే అండి. హలో, మాట్లాడుతున్నా. జంక్షన్ మాస్టర్లో ప్రథమంగా దీనికి అర్ధ భాగం సహకరించిన రాధికా మేడం గారు ఎక్కడికి తప్పుకున్నారో కనపడతలేదు. రాధికా మేడం గారు స్టేజీ మీదకి రావాలి. అర్ధ భాగం నేను క్లాసులు మొదలుపెట్టే రోజునే చెప్పానమ్మా, మీ అందరి ముందు మీరే సాక్ష్యం. అర్ధ భాగం అది పంచపాండవుల్లో కుంతీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు, అమ్మా ఇక నుంచి ఆ కురువంశ కళంకాన్ని తొడవాలంటే దాంట్లో భీముడి సహకారం కావాలి కనుక అడుక్కు వచ్చిన పదార్థంలో సగము మిగతా నలుగురికి పెట్టు, ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులకి, ఒక సగం మాత్రం భీముడికి పెట్టు. ఎందుకైనా తండ్రి అట్లా చెబుతున్నావని మేనల్లుని అడిగింది కుంతీదేవి. 100 మంది కురువంశ వీరుల్ని సంపాలి ఈయన కనుక ఈయనకి సగం పెట్టమని చెప్పారు. అట్లా మన జంక్షను వేలేరు పిరమిడ్లకు కానీ ధ్యానానికి కానీ అర్ధ భాగం, ఇప్పుడు 40 రోజుల క్లాసులో కూడా అర్ధ భాగం ఈవిడదేనండి. ఏం చేసుకుంటారో నాకు తెలియదు, అప్పు చెప్పేసి మెదలకుండా ఊరుకుంటాను. కూర్చోమ్మా. సన్మానం ఏం చేయమమ్మా, సన్మానం చెయ్యము మేము. మా అబ్బాయి కూడా ఉంటే సన్మానం చేసేవాడు, అది కూడా చెప్తున్నా. జూమ్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, అన్ని క్లాసులు కూడా ఆవిడ నుంచే మనం అందుకోవాలి. నాకు ఫోన్ వాడటమే తెలియదు, జూమ్ క్లాస్ ఏం చేయనండి నేను. ఈ యజ్ఞంలో సహకరించిన ప్రతి వ్యక్తికి మరల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పిఎంసి వారికి చాలా ధన్యవాదాలండి. ఓకే సార్, ఓకే.